రామ్మా సీత, ఏంటి ఇలా వచ్చావు? మరేమో ఇవాళ 10 గంటలకి నాకు పెళ్లి చూపులు పిన్ని గారు. ఇదెక్కడ విడ్డూరమే తల్లి, పెళ్లి కూతురు స్వయంగా వచ్చి పెళ్లి చూపులకి రమ్మని పిలవడం ఎక్కడా వినలేదమ్మా. మిమ్మల్ని రమ్మని పిలవడానికి రాలేదు పిన్ని గారు. ఒకవేళ తెలియక ఆ వేళకి మా ఇంటికి వచ్చేస్తారేమో, రావద్దని చెప్పడానికి వచ్చాను. ఇది మరీ విడ్డూరంగా ఉందమ్మా. అవును పిన్ని గారు, మీరొస్తే మీతో పాటు ఇది వస్తుంది. ఇది నాకన్నా ఎర్రగా బుర్రగా ఉంటుంది కదా. పెళ్లి కొడుకు ఇది నచ్చేసి దీన్ని చేసుకుంటానంటేనో, అందుకే రావద్దంటున్నాను. నువ్వు రమ్మన్నా నేను రానులే. నువ్వు వస్తే ఏం పర్వాలేదనుకో. నీకు రంగుందన్న మాట గాని నీ మొహంలో నా కళ్ళేది నీకు. పైగా నావి ఆ చెప్పల్లాగా ఇంతెంత కళ్ళు. చామంచాయ్ అయినా పుష్టిగా ఉంటాను. నేనే నచ్చుతాననుకో. అవునులేవే, నువ్వే నచ్చుతావు, వెళ్ళిరా. పైకి ఏమీ తెలియని అమాయకురాల్లా కనపడతాను గాని నేనెంత గడుస్తానో అర్థమైందో పిన్ని గారు? అర్థమైంది, వెళ్ళిరామ్మా. వస్తాను పిన్ని గారు. ఏమ్మా, ఏమైంది? లోపలికి వెళ్ళగానే గట్టిగా ఎముకలు విరిగేలా కౌగులించుకున్నారు. నీ మొగుడు నిన్ను కాకపోతే ఎవరిని కౌగులించుకుంటాడే? కౌగులించుకున్నారు గాని గట్టిగా బొగ్గు కొరికారు. పట్టదు నానమ్మా. అలా నవ్వుతారేంటి? మీరు కూడా ఇట్లాగే బొగ్గు కొరికించుకున్నారా? సరే గాని లోపలికెళ్ళు. లోపలికా? అమ్మో, నేను వెళ్ళను. అమ్మ సీత, ఆగవే. చూడండమ్మా, కసదాన్ని పెట్టుకోండి. ముసలాయన, లోపలికి వెళ్ళి అబ్బాయిని కంగారు పెట్టద్దని చెప్పు. ఏ బాబు, అమ్మాయిని కంగారు పెట్టేసేవాట. పూర్వానుభవం లేనట్టుంది. చూడైనా కొంచెం జాగ్రత్తగా చేయాలి. నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు, నేను ఆ గదిలోకి వెళ్ళనంటే వెళ్ళను. అయినా అదే బుద్ధి. అంతగా కొరకాలనుకుంటే ఏ జాంకాయో యాపిల్కాయలో కొరకచ్చుగా. నా బుక్కే దొరికిందా? ఇంకా నయం, నేను గడుచుదాన్ని కాబట్టి తప్పించుకురొచ్చేసాను. అలా కాదమ్మా, నేను చెప్తాగా, నువ్వు దిగిరా. నేను రాను. నా తల్లివి కదూ, నా అమ్మవు కదూ, రామ్మా. సరే, వస్తా గాని ఆ గదిలోకి మాత్రం నేను వెళ్ళను. ఇదిగో, నువ్విలా చేసావంటే ఎవరితో ఒకటి గదిలో దొరుకుతుంది. అమ్మో, నేను ఒప్పుకోను. అయితే పద గదిలోకి. బొగ్గలు కొరుకుతాడని నానమ్మ. కోసి పిచ్చి తల్లి, ఇవాళ బొగ్గ కొరుకుతాడు, రేపు 12 బిడ్డనిస్తాడు. అవునమ్మా. అయితే వెళ్తా. మీరంతా ఎక్కడికి? మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్తాలే. నానమ్మా, నానమ్మా. ఏమిటమ్మా? నన్ను కాపురానికి పంపించే ఉద్దేశం లేదా ఏమిటి? పిచ్చి పిల్ల, అక్కడికి వెళ్ళి నువ్వేం కష్టపడకూడదని నీ కొత్త కాపురం సరిపడా సామానంతా లారీకి సర్ది బాబాయ్కి ఇచ్చి పొద్దున్నే పంపించాను. అవునే పిల్ల, మీ ఆయనంటే భయం పోయిందా? బొగ్గ కొరికినప్పుడు భయం వేసింది, సిగ్గుపోయాక నేనే ఆయన బొగ్గ కొరికా. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదే నీకు. ఎందుకు తెలీదు? ఆ ముచ్చట గురించి తెలుసుకోవాలనేగా అడిగా, అందుకే అట్లా చెప్పా. నేను అసలే గడుస్తాను అయిపోయాను. ఏమిటే ఇంకా కావాలి చెప్పుకుంటున్నారు? అవతల ఉద్యోగం వచ్చేస్తుంది, బయలుదేరండి. చూడమ్మా సీత, నీకేమేమో చెప్పాలనుకున్నాను. పెళ్ళయిందనే సంతోషం, మమ్మల్ని వదిలిపెడుతున్నావనే బాధ, ఏం చెప్పాలో. ఏమిటి అంత ఇదైపోతున్నావు? భర్తను ఎలా చూసుకోవాలో చెప్పు, 2 ముక్కల్లో సరిపోతుంది. చెప్తానయ్యా, చెప్పకుండా ఉంటానా? మీ మగాళ్ళ బుద్ధులు ఎలాంటివో అన్నీ చెప్తా. చూడమ్మా, ఆడది ఏ పోరైనా భరించగలదు కానీ సవతి పోరు భరించలేదు. నీ మొగుడు పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడకుండా చూసుకో. మా వారు అలాంటి వారు కాదు. నేను పెళ్ళైన కొత్తలో అలాగే అనుకున్నానమ్మా. అప్పట్లో మీ తాతయ్య పెద్దాపురం పంకజాన్ని ఉంచుకుని నన్నెంత క్షోభ పెట్టాడనుకున్నావు? ఇదిగో ఆ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలు ఇప్పుడెందుకే? ఇదో వయసులో అబ్బా, ఎంత మురిసిపోతున్నాడు.
మీ మొగజాతే ఇంత మోకాలు చెప్పలు అరిగిపోయి ఇలా ఉన్నాడు గాని మీ తాతయ్య ఇప్పటికీ మళ్ళీ పెళ్లి చేసుకోమంటే చెంగున ఎగిరికి అంతేస్తాడు. నాకెవడిస్తాడే పిల్లని? ఇస్తే చేసుకుందామని మొక్కం చూడు. అందుకని జాగ్రత్తగా ఉండమ్మా. మా ఆయన శ్రీరామచంద్రుడు, నాకు అలాంటి భయాలేం లేవు. మీ ఆయన శ్రీరామచంద్రుడే, కాని అంతటి శ్రీరామచంద్రుడికి కూడా శూర్పణఖ వలవేసింది. ఆడవాళ్లే ఆడవాళ్ళకి శత్రువులు. మీ ఆయన మంచివాడైనంత మాత్రాన సరిపోదు. చుట్టుపక్కల ఆడవాళ్ల కళ్ళు మీ ఆయన మీద పడకుండా అనుక్షణం జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. పెద్దదాన్ని ఆ బాధలన్నీ పడ్డదాన్ని కనుక చెప్తున్నాను. సరే నానమ్మా, నా జాగ్రత్తలో నేనుంటాను. సీత, టైం అవుతుంది. వస్తున్నానండి. కన్నీళ్ళైనా పెట్టుకోకుండా అంత సంతోషంగా పెడుతున్నావు. నా మొగుడితో నేను వెళ్తూ ఏడవడం దేనికి? కరెక్టే, అందుకే ఆడవాళ్ళని సెంటిమెంటల్ పూల్స్ అన్నారు. వెళ్ళొస్తా తాతయ్య, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను. మనం కేసు గెలుస్తామమ్మా. మీ ఆయన నిన్ను వదిలేస్తాడు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. నీ కేసు ఉంటాయా? చెప్తానండి. మేమిద్దరు అన్నదమ్ములం అండి. అన్నింట్లోనూ పోటీ అండి. మా అన్నయ్య 2 ఎకరాల పొలం కొన్నాడండి. మనం తక్కువ తినవేటండి. మనం కొన్నాం 2.5 ఎకరాలు. మా అన్నయ్య 4 వ్యాపారాలు పెట్టాడండి. మనం తక్కువ తినవేటండి. మనము పెట్టాం 4.5 వ్యాపారాలు. మా ఇద్దరికి ఈ మధ్యన ఆర్తికాడ తగాదా వచ్చిందండి. మా అన్నయ్య ఎదలాయని పెట్టుకున్నాడండి. మనం తక్కువ తినవేటండి. ఎదవ నరలాయని పెట్టుకున్నాడు. ఎదురుకు వచ్చానండి. ఎరా, నీ కంటికి నేను వెధవన్నరలా ఇలా కనిపిస్తున్నానా? రే, మనం ఏమన్నా తక్కువ తినవటండి లేకరా. అంటే ఏంటండి ఆ కేసు తీసుకోరా? నేను విడాకులు కేసు తప్ప ఏది తీసుకోను. గెట్ అవుట్. ఏం పర్వాలేదమ్మా, నువ్వే మీ ఆయన వదిలేస్తావు. మళ్ళీ థ్యాంక్స్ అండి. బాబాయ్, ఏంటిది? నేమ్ ప్లేట్. దీనిలో ఏ రాసుంది? ఏ సత్యానందం, MA LLB, అడ్వకేట్, విడాకుల స్పెషలిస్ట్. నేను విడాకులు ఇప్పించడంలో స్పెషలిస్ట్ ని. ఇప్పటి వరకు 99 జంటలకు విడాకులు ఇప్పించాను. ఇంకా 1 జంటకు ఇప్పిస్తే రవీంద్ర భారతిలో సన్మానం చేయించు. అవ్వా, అంటే 99 జంటలకు విడాకులు ఇప్పించి విడగొట్టావా? అందుకే నీకు పిల్లలు లేకుండా పోయారు. ఇదిగో, ఇక నుంచి బోర్డు కట్టినా విడాకుల కేసు తీసుకున్నా నేను ఊరుకోను. పల్లెటూరు నుంచి వచ్చింది, అందుకే మొహమాటం లేకుండా మాట్లాడుతుంది. ఈవిడెవరు? నా క్లయింట్. ఏమమ్మా, నువ్వే రావాలా తిప్పుకుంటూ? మీ ఆయన తీసుకురావచ్చుగా. వాళ్ళ ఆయనతో విడాకుల కోసం వచ్చింది. విడాకుల కోసమా? చక్కగా కాపురం చేసుకోకుండా ఏం రోగం అంట? రోగం నాకు కాదు, మా ఆయనకి. మా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సులో ఎవరితో వల్ల వేసుకుంది. దాని మోజులో పడి నన్ను సరిగ్గా చూడటం లేదు. ఎవరితో వల్ల వేసుకుంటే చేతకందాలా చూస్తూ ఊరుకుంటావా? దాని గోబు పలగొట్టి నీ మొగుడు తెచ్చుకోవద్దు. మంచి సలహా చెప్పావమ్మా, వస్తానమ్మా. పొద్దున్నే ఓ పార్టీని పోగొట్టావు. నా బోర్డు తిరగేసేలా ఉన్నావు. నువ్వు వెళ్ళి పెళ్ళి వెళ్ళు వెళ్ళే. మొత్తానికి మీ బాబాయ్ క్లయింట్ తెరవేసి కేసు పోగొట్టేశామన్నమాట. లేకపోతే చూడండి, ఎవరు వచ్చినట్టున్నారు చూడు. మీరు నేను రండి, కూర్చోండి. పర్లేదు, రండి కూర్చోండి. పర్లేదు కూర్చోండి. పక్కిల్లనుకుంటాను. కాదండి, ఈ ఇంట్లో పని మనిషి. పని మనిషివా? లే లే. ఏమిటే, నేను తెలియక కూర్చోమంటే కూర్చోడమే? అసలు ఇంత అందంగా ఉన్నావేంటి? వాళ్ళే వారమ్మా, పని మనిషి అందంగా ఉండకూడదా ఏంటి? ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. ఇక దయచేయి. ఇంట్లో పని నువ్వు అవసరం లేదు. మీ ఇంట్లో ఎవరన్నా ముసలాలుంటే పంపించు. అలాగే. అమ్మో, నేనే గడుస్తాను అనుకుంటే నాకంటే గడుస్తానులా ఉంది. పని మనిషిని అందంగా ఉండకూడదా అని ఎదురు ప్రశ్న వేస్తోంది. ఎందుకు ఉండకూడదు? కొంపలు ముంచడానికి. సీత, వస్తున్నా. త్వరగా లంచ్ బాక్స్ అయ్యో. ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా, బస్సుకి టైం అయిపోయింది. బస్సుకా? అవును. అంటే మీరు రోజు బస్సులోనే వెళ్తారా? అవును. మీరెళ్ళే బస్సులో ఆడవాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. ఎందుకలా అడిగా? ఉత్తినే కుతూహలం కొద్ది అడిగాను. లంచ్ బాక్స్ క్షణంలో పట్టుకొస్తాను. డార్లింగ్, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంటా పరధ్యానం? ఏమి లేదు. రంగా, అలాంటిదే. వస్తాను.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు కూడా లేదు. అవును మీ ఎవరావిడ ఎందుకు అలా కొట్టింది? అదే నాకు అర్థం కావట్లేదు. నేను అనుకుంటా ఎందుకు కొట్టిందో. హలో ఆగండి. నీకు తెలిసిన వాళ్ళు అనుకున్నాను. నిజంగా ఆవిడెవరో నాకు తెలియదు సార్. సరే పద. అర్ధరాత్రి పూట కేసులు ఏమిట్రా? ఎవరే నువ్వు? ఏమిటి కేసు? మేకప్ ఏమిటి? అచ్చం దయ్యంలో ఉన్నావు తెలుసా? ఉండడం కాదు విడాకుల లాయరు, నేను నిజంగా దయ్యాన్నే. దయ్యంట? నువ్వు నిజంగా దయ్యమైతే మాయమైపోతావు. మళ్ళీ కనిపించు. మళ్ళీ మాయమైపో. మళ్ళీ కనిపించు. కంటి పిల్లల్లో ఆ చక్కలు గుద్దుకోవటం ఏమిటండి? అది నిజంగా దెయ్యమే. పొరపాటున శ్మశానం అనుకుని వచ్చుంటారు. ఏం తీసుకుంటారు? సంతమ్మా కోకోకోలానా? నాకు వాటి టేస్ట్ నచ్చదు. నాకు రక్త కోలా కావాలి. విన్నావుగా? రక్త కోలాట పట్టారా? రక్త కోల అంటే కూల్ డ్రింక్ కదండి. మీ రక్తం తాగుతానంటున్నాడు. అయ్యా దెయ్యం సారు, నాది కోటర్ రక్త కోల. మా గురువు గారిది ఫుల్ రక్త కోల. ఆయన్ని పిలిచండి. స్టార్ట్ అమ్మంటారా? నువ్వు అడిగినా నీ రక్తం పేల్చు. నాకు వాడి రక్తమే కావాలి. ఏదో కామెడీ ఫేస్ కానీ నాలో అంత స్పెషాలిటీ ఏముంది దయ్యం గారు? పగ, ద్వేషం. నువ్వు నా భార్య చేత నాకు విడాకులు ఇప్పించావు. ఆ అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను. నా 8 ఏళ్ల కొడుకు ఒంటరి వాడైపోయాడు, దిక్కులేని వాడైపోయాడు. ఆ కారణం చేత నీ రక్తం పీల్చి నీ ఎముకలు కొరికి. దయ్యం గారు, నాకు పిల్లలు లేరు. కావాలంటే మీ పిల్లాన్ని నేను పెంచుకుంటాను. కంటికి రెప్పలా చూసుకుంటా. అలా అయితే సరే, కానీ ఈ మాట తప్పితే నేను చెప్తాను సార్. రక్త కోల. బుజ్జులు బుజ్జులు. డాడీ డాడీ. బాడీ చూస్తే ఎంత ఉంది? మిమ్మల్ని డాడీ డాడీ అని పిలుస్తున్నాడేంటండి? వాడే నా కొడుకు. అయితే చాలా బుద్ధిగా ఉన్నాడు. అంతా వాళ్ళమ్మ పోలి. అమ్మో, వయసు తక్కువ, పర్సనాలిటీ ఎక్కువ. ఆకలికి అస్సలు ఆగలేడు. నాయనా బుజ్జులు, ఈ వేటి నుంచి లాయర్ గారే నీ డాడీ. డాడీ నేను కాదు, ఈయన. డాడీ. హాయిగా ఇక్కడే ఉండు. నీ చెవ్వో సరిలా పారే. ఎప్పుడన్నా అవసరమైతే నీ చెప్పింది గుర్తుందిగా. నేనిచ్చిన ఫ్లూట్ ఊదు, వెంటనే అపీర్ అవుతాను. లాయరు, ఈ వేటి నుంచి నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. అవతల భూతాల మీటింగ్ కి నాకు టైం అయింది, నేను వస్తా. జై బేతాళ. అమ్మయ్యా, మొత్తానికి దయ్యంగా వదిలించుకున్నాం. ఆకలి ఆకలి. ఇవాళ శనివారం రా, టిఫిన్లే భోజనాలే. పదా ఏమే టిఫిన్ త్వరగా పట్టరా. పాపం పసిపిల్లాడు ఆకలో ఆకలో అని గోల్ చేస్తున్నాడు. వచ్చేసా? వీడెవడండి ఏనుక్కి మారు వేషం వేసినట్టు ఎంతున్నాడు? పిల్లలో పిల్లలో గోల పెట్టావు కదా, వీడిని మనం పెంచుకుంటున్నాం. పేరు బుద్ధుడు, వయస్సు 8 ఏళ్ళు. కాస్త పుష్టిగా ఉంటాడంతే. రే మమ్మీరా? మమ్మీనా? మమ్మీ ఆకలి ఆకలి. ఇంతకీ ఎవరబ్బాయి అండి? నేను చెప్తానండి. రక్త కోలా కంపెనీ వాళ్ళ అబ్బాయి అండి. ఆహా, అలాగా. ఆకులు ఆకులు. ఆకలి ఆకలి. ఇంకా అసలు ఉంటే బట్టరావే. మొత్తం అయిపోయాయండి. ఈ పూటకి సర్దుకోనన్నా, రేపటి నుంచి బోల్డ్ చేసి పెడతాగా. ఆకలి ఆకలి. రేపొద్దున చేసి పెడతానంటోంది కదా నాన్న. అది ప్లేట్రా, పళ్ళు విరుగుతాయి. సీత
సీత సీత మృదువుగా ఉండే గొంతేమిటి కంగుమంది పంపదీసి బురకా బండారం బయటపడలేదు కదా. వస్తున్నా స్వామి. ఏమిటిది? బురకా. మన ఇంట్లో ఎందుకుంది? ఇది మరీ బాగుంది. నాకేం తెలుసు? పొద్దున్న బురకా వేసుకుని మా ఆఫీస్ లో అమ్మాయిని కొట్టింది నువ్వే కదా? సమాధానం చెప్పు. నేనేనేమో. ఎందుకు చేసావు ఈ పని? నేనేం పాతకాలపు అమాయకురాల్ని కాదు, ఈ కాలపు గడిచిపిండాన్ని. లేకపోతే నా మొగుడిని వల్ల వేసుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? నీ మొగుడిని వల్ల వేసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే పని లేదనుకుంటున్నావా? వల్ల వేసుకోవడానికి కాకపోతే పక్కన ఎందుకు కూర్చుందంట? ఇంకా నయం ఏకంగా ఒళ్ళో వచ్చి కూర్చోలేదు. నేనింకా మంచిదాన్ని కాబట్టి, సహృదయాలు కాబట్టి చంపదెబ్బతో సరిపెట్టాను. లేకపోతేనా? నర్మయ్, అమ్మాయిని కొట్టింది నువ్వేం తెలిసి నా పరువు పోయిండేది తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు, మొగుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. అసలు నీకు ఈ అనుమానం చెప్పేంటి? ఇదిగో నాకేం జబ్బులు లేవు, పుష్టిగా ఉన్నాను. కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పరీక్షలు చేయించండి. ఆనకు రోగిష్టి పిల్లని అంటగట్టారని దెప్పితో ఊరుకునేది లేదు. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? నేనంతే, మీరు ఒకటంటే నేను రెండంటాను. చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు బస్ ఎక్కువ పోసింది. సరే సరే, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అంటే మీరు అన్నం తినడం మానేస్తారా? పోట్లాడదే అన్నం దారి అన్నందే. మీరు అన్నం తిన్నంటే మాత్రం నేను ఊరుకోను. అన్నం తిన్నా నేను అన్నానా? అన్నానా? అనలేదు. అన్నం పెట్టు. ఆ ప్లేట్ ఎవరికి? నాకు. ఇవాళ నువ్వు తినడానికి వీల్లేదు. ఏ? నువ్వు చేసిన పనికి అదే శిక్ష. ఒక్క పూట పస్తుంటే ఇంకెప్పుడు అలా పిచ్చి పనులు చేయు. అదేంటండి? తినడానికి వీల్లేదన్నాను అంతే. అంతా మీరే తినండి, అందులో వంకాయ కూర కూడా. ఈ పూట నువ్వు అన్నం తినడానికి వీల్లేదు. ఏమండి 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 ఆకలిస్తోంది. చెప్పాగా. ఏమండి పచ్చి పడుకుంటే ఆత్మారావుడు బాధపడతాడంట. అట్లా ఆత్మారావుని బాధ పెడితే పాపం అంట. మోహన్ చూడు, మొగుడు మనసు కష్టపడితే ఏమవుతుంది? ఇంతే, అనుభవించు. ఏంటిది? నాకు మా నాన్నమ్మ గుర్తొచ్చిందండి. ఇట్లాగే ప్రేమగా ముద్దలు కలిపి పెట్టేది. నా మీద నీకేనా అనుమానమా? మరి ఎందుకలా చేశావు? అనుమానం కాదండి, ముందు జాగ్రత్త చర్య. ఇంకెప్పుడు నా మీద అనుమానం పెట్టుకోకే. అయ్యో, నాకు మీ మీద అసలు అనుమానమే లేదండి. చూడండి, నా కళ్ళు ఆల్చెప్పల్లాగా ఉంటాయన్నమాట గాని నేను మోసరు అందగతిని ఏదో సంసారపక్షంగా ఉంటాను. ఎర్రగా బుర్రగా ఉన్న దేవతన్నా మిమ్మల్ని ఎగరేసుకుపోతుందేమోనని భయం. అందుకే మనలో మనమాట. నాకన్నా రవ్వంత అందమైన ఆడవాళ్ళు చూస్తే నా కుళ్ళు గడుస్తాను కాబట్టి బయట పని అనుకోండి. సీత, సాక్షాత్తు రంభా ఊర్వశలే దిగొచ్చినా నేను వాళ్ళ వలలో పడను, సరేనా? మీరు పెళ్లి చూపుల్లో నాకింత నచ్చారు, ఇప్పుడు ఇంత 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 నచ్చారు. ఏంటి ఆలోచిస్తున్నావు? రేపటి నుంచి మీరు ఆ పాడు బస్సులో ఆఫీస్కి వెళ్ళొద్దండి. నడిచెళ్ళమంటావా? అదే నాకు పెద్ద దిగులైపోయింది. మీరు పడుకోండి, రాత్రంతా తీరుబాటుగా ఆలోచించి ఈ సమస్యను ఒక్కోలిక్కి తెస్తాను. సీత, ఈ స్కూటర్ ఎక్కడిదే? కొంటే వస్తుంది. నాతో మాట మాత్రమేనా మరి చెప్పలేదు? గడిసరం అంటే ఏమిటనుకున్నారు? రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పాల భైరవుడు నేను ఉన్నాను కదయ్యా. అర్ధరాత్రి నిద్ర లేపి బాబాయ్ పొద్దున్నే నిద్ర లేచేసరికి గుమ్మం ముందు స్కూటర్ ఉండాలి, ఎలా తెస్తావో నాకు తెలియదు అని ఆర్డర్ వేసింది. అష్ట కష్టాలు పడి సంపాదించాను, ఇదిగో తాళాలు. ఇప్పుడు స్కూటర్ ఎందుకే? ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. మధ్యలో బాబాయ్ వాళ్ళకి తెలియడానికి
కొద్దిగా గడుస్తారా లేని మనిషి అమ్మా. ఉండండి. ఏమండి, సాయంత్రం త్వరగా వచ్చేయండి. చక్కగా ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని చామంటే సినిమాకి వెళ్దాం. అలాగే, ఇక నేను బయలుదేరచ్చా? అయ్యో బాబోయ్, ఏంటమ్మా ఎంత చక్కగా తోలేస్తున్నారు. కొత్త స్కూటర్ కదా. హసిరా, నేను వెళ్ళొస్తాను. అచ్చా. రాత్రి ఇంత గొడవ జరిగా కూడా బుద్ధి రాలేదన్నమాట. రత్తుంటే ప్రేమ ఉండాలి కానీ మరి ఇంత ఉండకూడదు. వదిని మళ్ళీ హిందీ ఒకటి నీ మొహానికి. సారీ, రావడనుకున్నాను. దాన్ని ప్యూన్ భలే ఆట పట్టిస్తున్నాడు కదే. అవునే. ప్రొపరేటర్ గారు మనకు జీతం ఇచ్చేది కౌరులు చెప్పుకోవడానికి కాదు, కష్టపడి పని చేయడానికి. పెద్ద తనొక్కడే పనిచేస్తున్నట్టు ఫోజు, పెళ్ళంతా సినిమాకెళ్తున్నట్ట. ఎలా వెళ్తాడో చూస్తాను. ఎందుకే స్టిక్కరా? మధు గారి లంచ్ బాక్స్, అనుమానం, గొడవ, సినిమా క్యాన్సిల్. స్టాప్ స్టాప్. సార్, నా పేరు లత. మీరుండే స్ట్రీట్ లోనే మా ఇల్లు. మా నాన్నగారికి సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చింది. ఆటోలు దొరకట్లేదు, కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? కూర్చోమ్మా. సీత, ఆ పచ్చమేడలో ఆయనకి సీరియస్ గా ఉందట పాపం. అవునా? అది సరేగాని మీరు సినిమాకి వెళ్తున్నారటగా? అవును పిన్ని. ఆ స్కూటర్ మీద ఆ జంట ఎవరు? చిలక గోరింకలా చక్కగా ఉన్నారు కదూ? అవును, మీ ఆయనలే ఉన్నారు. ఆయన ఎవరో అచ్చుగుద్దినట్లు మా ఆయనలాగే ఉన్నారు, కానీ మా ఆయనేం కాదు. మీ ఆయన కాకపోవడం ఏంటి? సరిగ్గా చూడు, మీ ఆయనే. మా ఆయనైతే పరాయి పళ్ళని పక్కనైతే కూర్చోబెట్టుకుంటారు. చాలా థ్యాంక్స్ అండి. మగబుద్ధులు అంతేనమ్మా. వస్తా మరి. అయిపోయాను. బాత్రూమ్ లో ఎవరైనా ఏం చేస్తారు? స్నానం చేస్తున్నాను. ఇంతసేపు స్నానం ఏంటి? ఏమిటా, పరాయాడపిల్ల పక్కన కూర్చుంది కదా, అందుకే సోపుని ఇరగదీసి అరిగే వరకు తోముకుంటున్నాను. త్వరగా రండి. సీత, అమ్మాయి వాళ్ళ నాన్నగారికి సీరియస్ గా ఉందని బతిమాలితే మానవతా దృక్పథంతో లిఫ్ట్ ఇచ్చాను. నువ్వు నమ్మి అందరు దేవుళ్ళ మీద ఒట్టు. సర్లే, బయటకు రండి. ఫైటింగ్ సీన్ పెట్టనంటే వస్తాను. రండి స్వామి, సినిమాకి టైం అవుతోంది. అమ్మయ్యా. అయ్యో, ఈ క్యారేజ్ ఇక్కడ పెట్టారేమిటండి? లోపల పెట్టా. నీ లోపల పెట్టా. మీరు లోపల పెట్టారేమిటండి? సీత, ఏమిటండి? లవ్, మొహబ్బత్, ప్రేమ, కాదల్ అన్ని భాషలు అక్కర్లేదు, తెలుగులో ప్రేమించండి చాలు. ఆ లంచ్ బాక్స్ ఇవ్వండి. సీత, నువ్వు ఎంత అందంగానో తెలుసా? ఎంత? ఇదేమిటి, ఉన్నట్టుండి కరెంట్ పోయినట్టు టక్కున వదిలేశారు? లంచ్ బాక్స్ లోపల పెట్టు, సినిమాకి టైం అయింది. ఏం మనిషినమ్మా. హలో, నేను లాయర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. అలాగా, వెంటనే హైకోర్టులో కేసు ఫైల్ చేయండి. డీటెయిల్ చెప్తాను, నోట్ చేసుకోండి. హలో హలో హలో, ఏమిటి డిస్కనెక్ట్ అయింది? అమ్మో, ఉన్న కంచం తింటే ఏదోలే ఆకలేసి ఎమోషన్ లో తినేసామనుకున్నా.
టెలిఫోన్ తిన్నావుట్రా, ఇదేమన్నా కేక్ అనుకున్నావురా? క్రాక్ బాగుంది డాడీ, మేడ్ ఇన్ ఇండియా. బాగుందా? ఓరి పిల్ల పిశాచి, ఇది మాట్లాడుకునేదిరా, తినేది కాదు. పోనీ ఇది తింటా. కేలు తింటావుట్రా రాస్కిల్. ఒరే, మీ నాన్న ఒరిజినల్ పిశాచి అయినా రక్తంతో సరిపెట్టుకున్నాడు. నువ్వేమిట్రా ఆర్టికల్ కనిపిస్తుందా అప్పుడలా నవ్వులేస్తున్నావు? నాన్న, ఈ ఇంట్లో వస్తువులన్నీ 2 రోజులు తినేస్తా. 2 days టూ వచ్చాడు, ఓన్లీ 1 day చాలు. అమ్మో, వీడి భరించడం నా వల్ల కాదు. మీరేం వర్రీ కాకండి గురువు గారు. పాపం పిల్లలకి ఏం తోచకపోతే ఆకలి ఆకలి అని ఏడుస్తుంటారు. అందుకే ఆడి గేమ్ తీసుకొచ్చారో చూడండి. బుజ్జిలు బుజ్జిలు, నీ కోసం బొమ్మలు తీసుకొచ్చా. ఆకోమ్మా, ఆకో, ఆకోమ్మా, బాగుంది బాగుంది. బాబు అంటే బొమ్మల్లో కూడా కమ్మటివి, కారానివి, తీయనివి అని తేడా ఉంటాయా నీకు? వీడిని తీసుకెళ్లి గట్టిగా 4 తంతేమన్నా దానికి వస్తారా? 1 2 3 ఈగలు వాళ్తుంటాయి. మేము తంతుంటే నీకు ఈగలు వాళ్ళెట్టుందా? ఈ బొమ్మలను లాగాయి లాగాయి. ఇంట్లో కనపడ్డ వస్తువుల్ని ఏనుగులా మేసేడు వేళ ఎనలా. ఏమో గడుస్తున్నావు, దాన్ని కూడా తింటావా ఏమిట్రా? ఈ విద్య కూడా వచ్చా? ఆల్రౌండ్ అనుకుంటా. బాబు, డాడీ, నువ్వు శివరంజన్ రాగం ఆలపించినప్పుడే అనుకున్నాను రా నీకేదో కష్టం వచ్చింది. డాడీ, రే పసిపిల్లాడి చేత కన్నీళ్లు పెట్టిస్తారా? తాగుతా రక్త కోలా. గురు రెడ్ కాదురా, బ్లడ్. జాగ్రత్త, వాడు ఫ్లూట్ ఊదితే నేను ఎప్పీరవుతాను, ఎప్పీరైతే బ్లడ్ తాగుతాను. మమ్మల్ని క్షమించండి దయ్యం గారు. ఇంకెప్పుడు మీ బుద్ధులు గాని ఏవి అను. వీరి మీద ఒట్టు. ఇంకెప్పుడు వాడు నిన్నేమనర్రా. వస్తా. వీడికి తిడితే తెలియదు, కొడితే ఆనదు, పైన వాడొకడు. ఏం చేద్దాం రా? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఆలోచిద్దాం. సీత, ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగే. సీత, సీత, ఏమిటండి? స్కూటర్ సీట్ ఏమైంది? నిన్నే అడిగేది, స్కూటర్ సీట్ ఏమైంది? ఇది మరీ బాగుంది. నన్ను గద్దించి అడుగుతారేమిటి? నాకే తెలుసు, దొంగలు ఎత్తుకెళ్లారేమో. ఇంటి దొంగలా బయట దొంగలా? ఇదిగో, నన్ను దొంగ అంటూ ఊరుకునేది లేదు. ఆ సీట్ నాది. నేను తప్ప వేరెవరూ కూర్చోడానికి వీల్లేదు. అందుకే దాచేసా. ఎలా ఉంది నా గడుస్తాను? ఓసి నీకు గడుస్తాను. ఉడతలు ఎత్తుకుపోను. సీటు ఇవ్వనుగాక ఇవ్వను. ఇవ్వా? ఇవ్వను. ఇవ్వా? నిన్ను అబ్బా, ఇక నేను పరిగెత్తలేను బాబు. అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాను. తాగపోతే మాత్రం ఏంటి? ఏంటన్నావు? నెల తప్పగా. నెల తప్పటం అంటే ఏంటి? నెల తప్పడం అంటే ఆడజన్మ పాస్ అవ్వటం. నువ్వు అటెళ్ళు, నేను కింద డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి వస్తాను. హాయ్. హలో. హాయ్. షాపింగ్ వచ్చారా? అవునండి. షాప్ కి షాపింగ్ కాకుండా వాకింగ్ వస్తారా ఎవరైనా? అవును అని సిన్సియర్ గా అంటారేంటి? వస్తా. అప్ప వెళ్ళొచ్చులే, ఉండండి. మాట్లాడేందుకు ఎవరు లేక బోర్ కొట్టి చేస్తున్నాను. నాకు బిస్కెట్ ఫేసులు నచ్చవు. చూడడానికి వాళ్ళ ఫేసులు సాఫ్ట్ గా ఉన్నా మనసులు రఫ్ గా ఉంటాయి. మీ ఫేస్ రఫ్ గా ఉంది కాబట్టి మీ మనసు సాఫ్ట్ అయి ఉండొచ్చు. అయ్యో, ఇంట్రడక్షన్ లేకుండా ఇన్వాల్వ్ అయిపోతున్నాను కదా. బై ఐఎమ్ సుధా. మధు.
పరిచయం చేసుకున్నప్పుడు మీరు అన్నావు, ఇప్పుడు నువ్వు అంటున్నావు. ఏంటి నీ ఉద్దేశం? అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. లోపల చెప్పుడేంటమ్మా? నేను మా ఆయన హనీమూన్కి వచ్చామండి. మిక్సీ కొందామని నేను, వద్దని ఆయన. చిన్న ఫైట్. ఆయన కింద పడిపోయారు, నేను పారిపోయాను. అమ్మో మా ఆయన ఇస్తున్నారు, బిల్లేసేయండి. ఒక్కొక్క కూడా మొత్తం బిల్లు 3025 రూపాయలు. వాట్? ఒక టూత్ బ్రష్ టూత్ పేస్ట్ 3025 రూపాయల? మిక్సీతో కూడా కలిపండి. మిక్సీ నేను తీసుకోలేదే. మీ ఆవిడ గారు తీసుకున్నారు. మా ఆవిడ? అవునండి, నేనే తీసుకున్నాను. ఏమిటండి అట్లు పోసి పెడదామని మిక్సీ కొంటే తిట్లు తిడతారు. హలో మిస్టర్ ముక్క మీద కోపం. ఏదో సరదాగా టీస్ చేద్దామని అలా చేశాను. డోంట్ థింక్ అదర్వైజ్. షట్ అప్. థ్యాంక్ యూ. సరే గాని మన ఫ్రెండ్షిప్ సంగతి ఏం చేసాం? మాట్లాడవేంటి? ఎవరా అమ్మాయి? తెలియదు, ఇప్పుడే పరిచయం చేసుకుని చంపుకు తింటుంది. లుక్ మిస్టర్ మధు, మీ పేరు అమ్మాయికి ఎలా తెలుసు? నేను చెప్తాను. మిస్ సుధా, దిస్ ఇస్ టూ మచ్. అయ్యో బాబాయ్, ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసండి? మీ ఆవిడ? నమస్కారం అండి, నా పేరు సుధా. ఆడపిల్ల మాట్లాడితేనే కంగారు పడిపోయే మనిషితో ఎలా కాపురం చేస్తున్నారు? ఓకే బాయ్, సీ యు సమ్ లేటర్. డౌట్ లుక్, అమ్మాయి సర్టిఫికేట్ ఇచ్చిందిగా. కోరిక ఏంటి? మీరు మరీ నచ్చేసారండి. ఏంటమ్మా? నేను చేయి కడుక్కోడానికి వస్తే మీరు నా చేయి పట్టుకున్నాడండి. లేదండి, నేను చేయి పట్టుకోలేదు. చూడండి అమ్మాయి చేయి ఎంత క్లీన్ గా ఉందో. మీరు ఇలా అడుగుతారని తెలిసే వీడు నా చేయి నాకేశాడండి. చూస్తారంటయ్యా. సీతా, సీతా. ఎవరు? జానకి. సీతా, లీలా, అయితే చిత్ర. అంటే అంతమంది ఆడవాళ్ళకి మీ కళ్ళు మూసి మీతో పరాచికలు ఆడేంత చనువు ఉందన్నమాట. అబ్బా అదేం కాదే, వీళ్ళందరూ సినిమాలో ప్లేబ్యాక్ సింగర్స్. నేను నేర్పించడానికి అలా అన్నా. బాగా ఉడుక్కున్నావా? పొండి, సరదాగా అన్నా నేను భరించలేను. సరేగాని బాబేం చేస్తున్నాడు? చెల్లాయి కావాలని మారం చేస్తున్నాడు. అది నీ కోరిక వాడి కోరిక? అబ్బా గడుసుగా చెప్తే అర్థం చేసుకోరు. అమ్మా సీత, సీత కూర్చోండి. కూర్చునే టైం లేదయ్యా. అవును, ఎప్పుడు నీ టెలిఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డరేనా? బయలుదేరు. ఎక్కడికి? తాతయ్య కాస్త వంతు అంతగా ఉంటమ్మా. నేను ఉన్న ఫలాన్ని వెంట పెట్టుకురమ్మని నాకు ఫోన్ చేశాడు. ఏమండి మీరు కూడా రండి. నాకు ఆఫీస్ లో చాలా పని ఉంది సీత, మీరు బయలుదేరండి. అవసరం అయితే నేను తర్వాత వస్తాను. నీతో నేను వస్తున్నా కదమ్మా, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. మిమ్మల్ని వదిలి వెళ్దామంటే దిగులుగా ఉందండి. అన్ని చేతికి అందిస్తేనే అంతంత మాత్రం. నేను లేకపోతే మీరు ఎలా ఉంటారో, ఏం తింటారో. నువ్వు లేకుండా 5 ఏళ్ళు పెరిగి. ఆటో వచ్చిందమ్మా. వస్తున్నా బాబాయ్. రా బాబు. ఏమండి వేళకు తినండి, కారాలు గట్రా ఎక్కువ తినకండి, పెందరాలే పడుకోండి. వస్తాను. ఏంటి సార్ పిలిచారంట? రండి రండి. ఈ అమ్మాయిని, అరే ఈ అమ్మాయి ఇది. సారీ సార్, కర్చీఫ్. ఇట్స్ ఆల్ రైట్. చూడండి హెడ్ క్లర్క్ గారు, ఈ అమ్మాయిని కొత్తగా అపాయింట్ చేశాను. ఏమిటి వద్దంటావా? ఇది నా కంపెనీ, నా ఇష్టం. వద్దంటాను మంచి నువ్వెవడయ్యా? చిత్తం. అది ఈ అమ్మాయి చేసిన 4000. ఏమిటి వద్దంటావా? 4000 కాబట్టి 5000 ఇస్తాను. ఇది నా కంపెనీ, నా ఇష్టం. నేను వద్దంటలేదు సార్. మరి ఎందుకు తల అడ్డగా గంగిరితో తిప్పుతావు? నేను మెండడం పట్టింది సార్, అందుకనే అలా తిప్పుతున్నాను. సరే సరే, వెళ్ళి పని చూసుకో.
వెళ్ళవా? పోనీ నా సీట్లో కూర్చుంటావా? అలాగే కూర్చుంటాను సార్. ఏమిటి నా సీట్లో కూర్చుంటావా? గెట్ అవుట్ యూస్ చేసుకో. వెళ్ళవా? వెళ్ళవా? తల తెక్క వెధవా. హలో మధు, ఓసారి నా రూమ్కి వస్తావా? ఓకే. మా కంపెనీ బొమ్మలన్నీ డిజైన్ చేసేది మధు. ఇన్ఫాక్ట్ మధు లేకపోతే మా కంపెనీ లేదనుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఏంటో మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందన్నమాట. ఈయన చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు కానీ చాలా చిలిపి సార్. ఒకసారి డిపార్ట్మెంట్ స్టోర్ లో నన్ను ఎంత ఏడిపించారో తెలుసా సార్ ఇలా? అంత అబద్ధం సార్. ఓకే ఓకే, మీకు పరిచయం ఉంది కదా మధు. ఈ అమ్మాయిని అసిస్టెంట్ గా అపాయింట్ చేస్తున్నాను. రాబోయే సమ్మర్ పిల్లలకి విపరీతంగా నచ్చేలా బొమ్మలు తయారు చేసి మన కంపెనీ సేల్స్ పెంచాలి. షూర్ సార్. మిస్ సుధా, ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయిపోయి కొత్త బొమ్మలు కనిపెట్టే పనిలో దిగిపోండి. ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ రా. ఏంటి మా లాయర్ గారు పెంచుకుంటున్న పిల్లడు నువ్వేనా అంకుల్? ఓరి నీ దుప్పదగా ఎంత ముద్దొస్తున్నావురా గణవరం పందిలాగా. అయితే నేను ఎత్తుకోవా అంకుల్? నిన్ను నేను ఎత్తుకోవాలా? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రా, నీ చెయ్యి కూడా ఎత్తలేంటా నేను. అయితే ఈ చాక్లెట్ తినిపెట్టండి అంకుల్. నేను చాక్లెట్ తినండి రా. తినిపెట్టండి అంకుల్. నేను తినండి, నాకు ఇష్టం. తినిపెట్టండి అంకుల్. అలా చెప్తాను. అయితే ఎత్తుకోండి. వద్దు, నిన్ను ఎత్తుకోవడం కంటే ఈ చాక్లెట్ తింటే బెటర్. ఇలా ఇచ్చే. ఇంకొంచెం తినండి అంకుల్. ఇంకొంచెం తినండి అంకుల్. అమ్మా ఎంత బాగుందిరా, మొత్తం తినే. ఆశ దోశ అప్పడం అంతవరకే తినాలి. ఏ అంతవరకు తినాలి? రూల్ ఏంటి? కుక్క నాకింది అంతవరకేగా. కుక్క నాకిన చాక్లెట్ నాతో తినిపిస్తావురా? రైస్ పట్టుకో, అటు తిరుగు. నీ చాక్లెట్ తగలయ్యా, నా చెయ్యి ఇరిగింది కదరా దరిద్రుడా. అమ్మా అమ్మ నా చాక్లెట్. అవును డాడీ, నేను జాబ్ లో జాయిన్ అయ్యాను. ఊరికే టైం పాస్, బోర్ కొడుతుంది కదా. హలో మమ్మీ, ఎప్పుడు మమ్మీ స్టేట్స్ నుంచి వస్తున్నావు? రియల్లీ గ్రేట్, థ్యాంక్ యూ మమ్మీ, బాయ్. బాస్, మా మమ్మీ డాడీ త్వరలోనే ఇండియా వస్తున్నారట. నాకు మంచి సంబంధం చూసారట. నేను కూడా చూసి ఓకే చేస్తే త్వరలోనే పిప్పి పిప్పి అని ఫోన్ లో చెప్పారు. హలో హలో బాస్, అసలు నేను చెప్పింది విన్నారా లేదా? పనిలో పడితే నాకు ప్రపంచమే తెలీదు. దట్స్ వై ఐ లైక్ యూ, యు నో. ఏంటి అలా చూస్తున్నారు? ఐ లవ్ యూ అనలేదు, ఐ లైక్ యూ అన్నాను. నువ్వేమన్నది వినే పరిస్థితిలో నేను లేను గానీ ప్రొపరేటర్ గారికి ఇది ఇచ్చి సింగపూర్ నుంచి ఐటమ్స్ త్వరగా తెప్పించు. చాలా అర్జెంట్. ఓకే ఓకే బాస్. చూడండి, చూడమంటే మరి అంత ఇదిగా కాదు. నేను మా ఆవిడే వాళ్ళ సినిమాకి వెళ్తున్నాం. ఏంటి వెళ్ళొద్దంటావా? నేను మా ఆవిడతో సినిమాకి వెళ్తా అంటే వద్దంటాను. నువ్వు ఎవడవయ్యా? నేను వద్దంటలేదు సార్. వద్దనడం లేదంటూ తల అడ్డంగా తిప్పుతున్నావు. మెళ్ళో స్క్రూలు లూజ్ అయిపోయినాయి సార్, అటు ఇటు తిరుగుతున్నాయి. నరాలు లూజ్ అయ్యాయా? అయితే నువ్వు రిటైర్ అయిపోవడం మంచిది. ఏంటి కావా? ఎలా అవ్వో నేను చూస్తాను. నీకు దండం పెడతాను, వెళ్ళిపో. నన్నే వెళ్ళమంటావా? అమ్మా తల్లి, నీకు దండం పెడతాను, వెళ్ళిపో. అయ్యా బాబుని పిలవాల్సింది పోయి అమ్మా తల్లి అంటావా? నీకన్నా పిచ్చి కింద. ఎక్స్క్యూజ్ మీ సార్, మధు గారు అర్జెంట్ గా ఐటమ్స్ తెప్పించమన్నారు. షూర్. స్క్రూలు కొంచెం బిగించుకో. తాగాల్సింది నన్ను కాదు, కాఫీని. థ్యాంక్స్. ఏదో కుర్రాడో కష్టపడుతున్నావు కదా అని తెచ్చిచ్చాను. ఒక అందమైన మిస్ కాఫీ తెచ్చిపెట్టింది కదా అని మిస్అండర్స్టాండ్ చేసుకుని లవ్ ట్రాక్లు డూయట్ సాంగ్లు పెట్టకే. కొత్త బొమ్మ కనిపెట్టే వరకు నిద్రపోరని శబదం చేసి తల వలిసేవేంటి? ఇదిగో నువ్వు సింగపూర్ నుంచి ఆర్డర్ చేసిన స్పేర్ పార్ట్స్. హే దొంగ నిద్ర కదూ, గడపేసే. మై గాడ్, ఒళ్ళు కాలిపోతున్నాయండి. బాస్ జ్వరం వచ్చి చూసుకున్నావా? ఏం కాదు, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? లే. పర్వాలేదు. పర్వా ఉందో పర్వాలేదో తర్వాత గానీ ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఈ చేయి తీసిన భుజం ఇదే. తీసుకో.
బాస్ లే బాస్, ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిందా? ఇంటికి మనం వచ్చావా? జ్వరంలో కూడా ఏం జోకులు బాస్. తాళాలేవి? రా. సుధా, నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ కండిషన్ లో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను. డాక్టర్ 4 గంటలకు ఒకసారి టాబ్లెట్ ఏమన్నారు. నా మాట విను. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. సుధా, వస్తున్నా. గుడ్ మార్నింగ్ బాస్. మార్నింగ్. హౌ ఆర్ యూ? ఫీలింగ్ బెటర్? గుడ్. అవును, నువ్వు రాత్రి అంతా ఇక్కడే ఉండిపోయావా? నిన్ను కాకా పట్టడానికి మళ్ళీ అవకాశం దొరకదేమోని. సుధా, నేనంటే నీకెందుకింత అభిమానం? అంత పెద్ద పెద్ద పదాలకి నాకు అర్థం తెలియదు బాస్. నువ్వు లేచి రెడీ అవ్వు, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను. హాయ్. సుధా, నీకెందుకు ఈ శ్రమ? చెప్పానుగా నిన్ను కాకా పడుతున్నానని. రంగమ్మా, ఏటయ్య గారు, మా ఇద్దరికి టిఫిన్ పెట్టు. ఏం బాస్, ఇవాళ ఆఫీస్ డుమ్మా కొట్టకూడదు? నో, ఎండి గారు మనకు అప్పచెప్పిన పని ఇవాళ కంప్లీట్ చేసే తీరాలి. చేసే తీరాలి. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి కాఫీ పెట్టరా. అట్టగేనండి. రంగమ్మా, ఆఫీస్కి వెళ్తున్నాను, తాళాలు పక్కింటి వచ్చి. అట్టగేనండి. కమాన్ సుధా. Thank you. You're great. Congratulations to Madhu and Sudha. We are celebrating happiest occasion. మమ్మీ డాడీ ఎక్కడ్రా? ఆటో ఆపు, ఆటో ఆపు. సీత, ఎప్పుడొచ్చావు? బాగున్నావా? తాతగారికి ఎలా ఉంది? ఏంటిది, మతికితి పోయినా నీకు? మీరు చేసిన పనులకి మర్చిపోవడం కర్మ పిచ్చెక్కుతుంది. అయినా ఎక్కడికి ఎందుకు వచ్చారు? దానింటికి వెళ్ళకపోయారా? దేనింటికి? ఏమి తెలియనట్టుగా దేనింటికి అని ఎంత గడుచుకు అడుగుతున్నారో. గుట్టుకోమంటూ ఐస్ క్రీమ్లు మెక్కుతున్నారుగా, దానింటికి. ఓహో, అందుగా నీ అలక. పిచ్చి, మా ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఎండి గారు పార్టీ ఇచ్చారు. స్టాఫ్ మొత్తం ఉన్నారు. పిచ్చి మోహన్ది, ఏం చెప్పినా నమ్మేస్తుందనేగా. నీకు అంతగా అనుమానంగా ఉంటే రేపు మా ఆఫీస్కి వచ్చి మా ఎండి గారిని అడుగు. ఎందుకు? ఆఫీస్కి వచ్చి పరువు తీస్తావా అని ఈ చెప్ప ఆ చెప్ప చెల్లుని
వాయించడానికా? లోపలికి పద నువ్వు. మీరే లోపలికి రానక్కర్లేదు. ఈ అరుగు మీద పడుకోండి. పొద్దుటే ఆవిడ గారు ఒక చేత ఇడ్డల్ల పొట్లం, ఒక చేత కాఫీ ఫ్లాస్క్ పట్టుకుని వయ్యారా తిప్పుకుంటూ వచ్చి కొసరి తినిపిస్తుంది. ఆ ఇడ్డల్లో తినేసి ఆ కాఫీ తాగేసి ఇద్దరు కలిసి మూడు పళ్ళలాగా ఒకే ఆటోలో ఆఫీస్కి వెళ్ళండి. యువతల గుండె బగ్గును మండిపోతుంటే నవ్వేలా వస్తుంది మనిషికి. సీత, నువ్వు ఊరెళ్ళాక రాత్రి బావళ్ళు కష్టపడి పనిచేయటం వల్ల 104 జ్వరం వచ్చింది. ఏంటి, జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉందండి? 104 జ్వరంతో ఆఫీసులో స్పృహ లేకుండా పడి ఉంటే నా అసిస్టెంట్ సుధా హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చి రాత్రంతా సేవ చేసి, ఆ పిల్ల లేకపోతే నేను ఏమైపోయానో ఏంటో. అయ్యో, అసలు విషయం తెలుసుకోకుండా అనవసరంగా కష్టపుసలాడాను. నా గడుస్తానంతా ఏమైపోయిందో పాపిస్తాన్ని. జ్వరం పడి లేచిన మనిషి మీద నీళ్ళు పూసాను. మీరు ముందు లోపలికి రండి. వద్దండి, వద్దు, కట్టేద్దండి. కట్టుకున్న దాన్ని నన్ను కట్టేసి మీరు ఇలా పాటలు పాడటం అన్యాయం అండి. వద్దండి. మీకు అప్పుడే అంత చేదైపోయానా, అంత వెగటైపోయానా? ఏమైంది? ఏమైనా పేడకలు వచ్చిందా? అవునండి, మీరు మీ ఆఫీస్ పిల్ల కలిసి నన్ను కట్టేసి ఘాటుగా ప్రేమించుకుంటూ పాటలు పాడుకుంటున్నట్టు కలొచ్చిందండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేస్తే అటువంటి కళలు రావు. పడుకో. మళ్ళీ ఏమైంది? ఏమండి, తెల్లారుజాను వచ్చిన కళ్ళు నిజం అవుతాయి అంటారండి. నీ మొహం, నోరు మూసు, పడుకో. అవునండి, మన బాత్రూమ్ లో అద్దం మీద ఉన్న బొట్టు మీ ఆఫీస్ పిల్లదేనా? నాకు తెలీదు, పడుకో. కసుమంటే నా కోపం తుస్సుమంటుందనేగా. అసలు పడుకోమన్నాగా. పడుకుంటానుగా. ఓహో, అంటే ఆ రక్తకోలగాడికి భయపడి వీడిని భరిస్తున్నారు. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ రక్తకోలగాడిని ఎలా బంధించాలో నాకు తెలుసు. నేను మనల మంత్రుడి దగ్గర దయ్యాన్ని పట్టి శేషాలు బంధించే విద్య నేర్చుకున్నా. బాబు, ఆ పని చేసి పెట్టు. నీకెప్పుడైనా విడాకులు కావాలంటే ఫీజు తీసుకోకుండా ఇప్పిస్తా. ముందు రక్తకోల దయ్యంగాని పిలిపించండి. అదెంతసేపు దా రండి. బుజులు ఒక్కసారి ఫ్లూట్ వాయించవా? అబ్బాయి, నాకు మూడ్ లేదు డాడీ. లేదు నాన్న, నువ్వు ఒక్కసారి ఫ్లూట్ వాయిస్తే అందరం వినాలనుకుంటున్నావు. నాకు మూడ్ లేదని వినిపించుకోరా? వీడు మర్యాదగా చెప్తే ఎందుకు వింటాడు? 4 వాయిస్తే వింటాడు. వాయించండి. మీరే ట్రై చేయండి. అరే అమ్మో, ఏమండి, 4 దుడ్డు కర్రలు తీసని చెప్తాను తీసరండి. ఏంట్రా, మేం కొడుతుంటే నువ్వు నవ్వుతావేంట్రా? బాగుంది, కొట్టండి. కితలా నిన్ను కొట్టి ప్రయోజనం లేదురా. నేను కొట్టుకుంటాను రా. నాకు ఐడియా వచ్చింది. అయ్యా రక్తకోలా గారు, కావాలంటే మీకు గుడి కట్టిస్తారు, లేదా మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయండి. అంతేగాని మీ కొడుకును పోషించడం నా వల్ల కాదు. మీ కొడుకును మీరు తీసుకెళ్ళిపోండి బాబు. పిచ్చి వెధవాయిల్లారా, మీకు రహస్యం చెబుతాను. వాడు నా కొడుకు కాదు, నాలాగా పిశాచమే. దీన్ని మా పిశాచలోకమే భరించలేక ప్లాన్ మీద ప్లాన్ వేసి మీకు అప్పచెప్పాం. ఇక మీ చావు మీరు చావండి అంతే.
ఫ్రూట్ కన్నా ఈ బూరాయే గొప్పది. యారా బోండాం పిశాచిగా ఆ రక్త కోలాగాడేడ్రా. ఆకలేసి తినేసా. అయ్యో, లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం మర్చిపోయారు పాపం. రంగమ్మా, నేను మా వారు ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అట్టగే. అలాగే డాడీ. మరి మీరు చెప్పిన అడ్రస్ వెళ్ళి పెళ్లి కొడుకుని చూశాను. చాలా స్మార్ట్ గా ఉన్నాడు డాడీ. నాకు బాగా నచ్చాడు. హాయ్ మమ్మీ, నువ్వు త్వరగా వచ్చి నాకు పెళ్లి చేయకపోతే నేనే చేసుకుంటాను. ఏంటి, 2 months లో వస్తున్నారా? గ్రేట్ మమ్మీ, ఐ లవ్ యూ. డాడీకి నేను బాగానే ఉన్నాను డాడీ. నాకేంటి, కంటికి రెప్పలా చూసుకోవడానికి మీరున్నారు. డబ్బు గురించి చింత లేదు. త్వరలో పెళ్ళవుతుంది. ఏ విధంగా చూసినా ఐఎమ్ ద లక్కీయెస్ట్. తిట్టకుండా వెళ్ళిపోతున్నామే బాస్. మా మమ్మీ డాడీ 2 ఏళ్ల క్రితం ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు. పాడుతూ పాడుతూ సరదాగా ఉంటే నేను సడన్ గా ఒంటరిదాన్ని అయిపోయాను. ఆల్మోస్ట్ దిక్కులేని దాన్ని అయిపోయాను. మమ్మీ డాడీలతో మాట్లాడుతున్నట్టు నటిస్తున్నది ఎవరిని మోసం చేయాలని కాదు బాస్. వాళ్ళు బ్రతికే ఉన్నారన్న భ్రమ కల్పించుకుని నన్ను నేను మోసం చేసుకోవడం కోసం, నాకంతా ఉన్నారని నాకు నేను ధైర్యం చెప్పుకోవడం కోసం. మమ్మీ డాడీ ఉండాలి, వాళ్ళు నాకు చక్కటి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఇవన్నీ నా కలలు. రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తాను. పగలు ఏడుపు దిగమింగుకోవడం కోసం ఇలా నటిస్తుంటాను. చీకట్లో ఏం చేస్తున్నావు? ఈ పాడు జన్మ ఇచ్చిన దేవుణ్ణి తిట్టుకుంటున్నాను. నన్ను త్వరగా తీసుకుపోమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. సీత, ఏం మాటలవి? ఇవి మాటలు కావు, కడుపులో మంటలు. ఏమైంది సీత? ఏది కాకూడదు అనుకున్నాను అదే అయింది. నా మొగుడు అని హస్తమానం కలవరించాను. నా మొగుడు నాకు మాత్రమే అని కలలు కన్నాను. వెరిబాబులు దాన్ని ఇంత త్వరగా దూరం అయిపోతారని ఊహించలేకపోయాను. దూరం అయిపోతున్నానని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకొకళ్ళు దగ్గరైతే నేను దూరం అయిపోతున్నానని తెలుసుకోవాలన్నంత తెలివి తక్కువదాని కాదు. వద్దు, మనసులో లేని ప్రేమ మాటల్లో వద్దు. నన్నంత మృదువుగా పిలవద్దు. నన్ను ఇంకా మోసం చెయ్యొద్దు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మోసం చేయటం ఏంటి? అవ్వా, ఇది ఆఫీసే, 10 మంది చూస్తారే అన్న ఇంగితం కూడా లేకుండా దాన్ని కౌగులించుకున్నారంటే ఎంత బలి తగ్గించారో. పాపం సుధ తన తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చచ్చిపోయారని చెప్పి బాధపడుతుంటే గట్టిగా కౌలించుకుని ఓదారుస్తున్నారు. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని ఎన్ని కథలైనా అల్లుతారు. సీత, ఏటరుస్తారు? ఆ మాత్రం గొంతు నాకు ఉంది, నేను ఆరోగలను. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది బాగతో. సీత, సుధకి నాకు మధ్య కేవలం స్నేహం తప్ప నువ్వు అనుకుంటున్న సంబంధం లేదు. ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రేమాయణంలో పడ్డవాళ్ళు ఇలాంటి దొంగ ప్రమాణాలు ఎన్నైనా చేస్తారు. నా మాట నమ్మవా? నమ్మను. మరి నేను నమ్మించడం ఎలా? మీరు ఎలా చెప్పినా నేను నమ్మను. నమ్మను అని మొండికేసుకొచ్చుంటే ఎలా నమ్మించగలను?
పోనీ ఏం చేస్తే నేను నమ్మించగలను నువ్వే చెప్పు. ఎందుకంటే ఈ నాటకాలు ఈ దొంగ వేషాలు. నేనంటే అంత ఇష్టం లేకపోతే నా గొంతు పిసికి చంపేసి దాంతో కులకచ్చుగా ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నారు? మనసు ఎలాగో చచ్చిపోయింది. మనిషిని చావకుండా ఉండాలంటే మీరు నన్ను తాకొద్దు. ఇప్పుడే కాదు, నేను బ్రతికుండగా ఈ జన్మలో మీరు నన్ను తాకడానికి వీల్లేదు. కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావు? తెలుసు, తెలిసే మాట్లాడుతున్నాను. మీరంటే నమ్మకం, అభిమానం, గౌరవం, ప్రేమ అన్నీ చచ్చిపోయాయి. ఇప్పుడు మీరంటే నాకు అసహ్యం. సీత, పరాయి స్త్రీని తాకిన చేతులతో నన్ను తాకితే ఒంటి మీద కిరసనాలు పోసుకుని తగలు పడిపోతాను. తాకద్దని ఒకసారి చెప్తే సిగ్గుండాలి మనిషికి. నన్ను తాకడానికి ప్రయత్నించినా తాకినా వీడు చచ్చినంత ఒట్టు. మార్నింగ్. ఏంటి బాస్ అలా ఉన్నావు? ఏం లేదు. నేను నీ ఫ్రెండ్ కదా అని ఎవరన్నారు ఇప్పుడు? లేదు, నీ మనసు చిరాగ్గా దిగులుగా ఉంది. నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నీ మనసు నీ మొహంలో కనిపిస్తుంది. నేను నీ ఫ్రెండ్ అయితే నాతో చెప్తావు కదా. మీ ఆవిడతో ఏమైనా గొడవైందా? నాకెలా తెలిసిందనా? లేడీస్ కలా తెలిసిపోతే బాస్, అంతే. నువ్వు అమితంగా ప్రేమించేది నీ భార్యని. ఆవిడతో గొడవ పడితే తప్ప నువ్వు ఇంత ఫీల్ అవ్వవు. ఐఎమ్ కరెక్ట్? కాదని అబద్ధం చెప్పలేను. అసలు ఏం జరిగిందో చెప్పు. తింటేనా? పాలు మగల మధ్య గొడవ ఎంతసేపు? అద్దం మీద ఆవగింజ నిలబడగలిగినంతసేపు. పెద్ద ఆరిందాలో మాట్లాడాను కదూ. రిలాక్స్ బాస్, అన్ని అవే సర్దుకుంటాయి. ఓకే, టేక్ ఇట్ ఈజీ. ఏంటిది? పాలు. రాధా, గ్లాస్ తో తెస్తే అందంగా ఉంటుంది, బిందెతో తెస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఓహో, నీ బాడీకి మ్యాచింగ్ అనే. కూర్చో కూర్చో కూర్చో. రాధా, అదే టచ్. ఏంటది? అదే టచ్. రాధా, అదేంటి? బాధ. బాధ? అవును, తీయటి బాధ. ఓహో, నా పిలిపే ఎంత ఫీలింగ్ తెచ్చిందా? అదే టచ్. రాధా, అదే బాధ. ఏంటి అదే టచ్ అంటావు, అదే బాధ అంటావు? అసలు సంగతి ఏంటి? నేను పతివ్రతనండి. కాదని ఎవడున్నాడు? నేను నారీ శిరోమణినండి. అందుకే కదా చేసుకుంది. నాకింత బాడీ ఉంది కానీ అందులో ఉండే చిన్న మనసు మాత్రం నా దగ్గర లేదండి. అంటే పెళ్లి చూపుల్లోనే నాకు ఇచ్చేసావా? కాదండి, నా మనసు ఏమైందో ఎక్కడుందో చెప్పాలంటే మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పాలండి. ఫ్లాష్ బ్యాక్? హీరోయిన్స్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, కామెడీ ఫేస్ ఇది, నీకో ఫ్లాష్ బ్యాక్? అవునండి, గతంలో నేను డాన్స్ నేర్చుకునేదాన్ని. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదశిఖిపించాలంకృత చికురే మదశిఖిపించాలంకృత చికురే మహనీయ కపోలజితముకురే మహనీయ కపోలజితముకురే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఏంటి కాలికి వెన్నపూస కూడా రాసేవాడా? అవును, ఆ గోపి నేను ప్రేమించుకున్నాం.
ఒకరోజు నా గోపి గొంతు వరకు నీళ్ళలో మునిగి పాడుతున్నాడు. నేను నది ఒడ్డున ఇసుకలో డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. ఎందుకలా? కళాహృదయాలు. కళాహృదయాల మీ మొహాలు మండ. ఆ తర్వాత ఏమైంది? ఇంతలో నా గోపి నీళ్ళలో ఉండగా ముసలి లాక్కెళ్ళిపోయింది. నా గోపి నా మనసు లాక్కెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను మనసు లేని మనిషిగా జీవిస్తున్నాను. మనసు లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నావు? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా బామ్మ నిన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంది. అంతే, నా గుండె రాయి చేసుకున్నాను. నా గోపి నా కాకపోయిన తర్వాత ఏ వెదవైతేనే, ఏ అంట్ల కుంకైతేనే, ఏ అడ్డగాడిదైతేనే ఎవరో ఒకరిని చేసుకుంటా అన్నాను. మీకిచ్చి పెళ్లి చేశారు. అంటే నీ దృష్టిలో నేను అంట్ల వెదవని, అడ్డగాడిదని, సన్నాసన అన్నమాట. భర్త మీద అలాంటి భావనలున్నా నా అలాంటి పతివ్రతలు అలా చెప్పకూడదండి. ఓకే ఓకే ఓకే, నీ ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న తర్వాత కూడా పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తున్నాను రాధా. రాధా రాధా అదే టచ్. అయ్యో నమస్కారం. ఏమండోయ్, మీ కథానాయిక ఏకంగా ఇంటికి వచ్చేసింది. ఏంటలా చూస్తున్నారు? సరికొత్త ప్రేమ కదా, ఎడబాటు తట్టుకోలేక వచ్చుంటుంది. డాబా మీద కూర్చుంటారు, గదిలో కూర్చుని గుసగుసలాడుకుంటారు, మీ ఇష్టం. నేను వెళ్ళి పలహారాలు పళ్ళ రసాలు పంపిస్తాను. నేను మీతో మాట్లాడాలని వచ్చానండి. అయ్యో, ఆ ముక్క చెప్పవే మరి. ఆయన గారి కోసం వచ్చావేమో అని అనుకున్నాను. ఏం మాట్లాడాలి? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. మధు గారిని మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారండి. అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నువ్వు తయారయ్యావుగా. అది కాదండి. నోర్ముయ్, నా మొగ్గుని వల్ల వేసుకుంది చాలక నాకు నీతులు చెప్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? నేనింకా సత్యకాలపు మనిషిని కాబట్టి నీతో మాట్లాడుతున్నాను. లేకపోతే నీ గోపు గుయ్యం అనిపించేదాన్ని. సీత, ఏం మాటలవి? ఏమిటి? అది మీ వెనక పడింది కదా అని దాన్ని వెనకేసుకొస్తున్నారా? ప్లీజ్, నన్ను ఎన్నైనా తిట్టండి, పడతాను. మధు గారిని తాకొద్దనడం. ఓహో, మన సొంత విషయాలు కూడా చెప్పుకునేంత దగ్గర మనిషి అయిపోయిందన్నమాట. నేను చెప్పేది కొంచెం శాంతంగా వినండి. ఏమిటి వినేది? నోరు మూసుకుని వచ్చిన దాన్ని నడు, లేకపోతే గుడ్లు పీకి చేతిలో పెడతాను. ఉసి, నీకిప్పుడు తెలియదే. రేపు నీ ముగ్గురిని ఎవరైనా బల్ల వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నా బాధ. అమ్మా సీత. నానమ్మ, తాతయ్య రండి. బాగున్నావా అమ్మా? బాగున్నాను నానమ్మ. రండి. నిన్ను చూడాలని అనిపించింది, వచ్చేసాం. ఏం బాగున్నా బాబు? సున్నుండో అబ్బాయికి ఇష్టం. అట్కే లోపలి. ఈ అమ్మాయి ఎవరు? సుధా అని మా వారి ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి. మనిషి ఎంత అందంగా ఉంటుందో మనసు అంత మంచిది. చీమ కూడా అపకారం తలపెట్టదు. వస్తానండి. ఏమిటమ్మా, బొట్టు పెట్టించుకోకుండా వెళ్తానంటావేంటి? తాతయ్య, మీరు కాళ్ళు కడుకుందరు కానీ రండి. సారీ, నేను చెప్పాలి బాస్. నీకు సుధా అన్న పేరు కన్నా సవతి అన్న పేరు చక్కగా అతుకుతుంది. సీత, అర్థం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. నానమ్మ తాతయ్య దృష్టిలో మీరు మంచిగానే ఉండాలి. ముంగిలో ఉండకుండా మామూలుగా ఉండండి. ఇవాళ మీ పడక కూడా మన గదిలోనే. సీత, వస్తున్నా నానమ్మా. అమ్మా సీత, ఏమిటి విశేషాలు చెప్పు. రేపు చెప్పుకోవచ్చులే నానమ్మా. 9 కొట్టేసరికి గదిలోకి వెళ్ళకపోతే ఆయన చిరుబుర్లాడతారు. నా తల్లి, మీ ఇద్దరు ఇలాగే 10 కాలాల పాటు చల్లగా ఉండండి. వెళ్ళు. చాలు సంబడం. నాకు నిద్ర వస్తుంది. మొహరే, పిల్లలు ఏం చేస్తుంటారంటావు? జుట్లు పట్టుకుని పోట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటయ్యా నీకింకా ఈ యావా? అమ్మో, మా నానమ్మ నాకన్నా గడుస్తే మా సంగతి పసిగట్టిస్తుంది. ఏం చేసేదబ్బా?
పానకల పుడకలాగా మనం ఎందుకని వాడు వెళ్తానంటుంటే ఏమయ్యా ఇక వెళ్ళండి అని ఎంత గడుసుగా చెప్పిందో విన్నావా? నువ్వు వింటే నేను విన్నట్టే. మనం ఇక్కడ ఉంటే వాళ్ళిద్దరి ఏకాంతానికి భంగం. అట్ ది సేమ్ టైం మన ఏకాంతానికి కూడా భంగం. వస్తాం బాబు. ఆటో తెస్తానండి. వద్దయ్యా. అమ్మ సీత, బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను కూడా చూసి వెళ్తాం. అలాగేనమ్మా. బయలుదేరు. నీకు తొందర ఎక్కువ. అట్లాగే వస్తామమ్మా. నానమ్మ తాతయ్య ఇంకో 2 రోజులుంటే మన గొడవ తెలిసిపోతుందేమోనని. ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదా. ఓహో, అలా వెళ్తూ మీ కథానాయక ఇంటికి వెళ్ళాలి కామోసు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఏంటే గాడిగద్దులు అలా తిరుగుతున్నారేంటి? అతగాడు కనిపిస్తున్నాడండి. ఎవరా అతగాడు? నా మనసుతో వచ్చిన నా గోపి. ఆ గోపి ఈ గోపి కదా? అంటే నా గోపి ఆత్మ మీకు కూడా కనిపిస్తుందా? ఆత్మ ఏంటి? నేను బ్రతికే ఉన్నాను. నిజంగానా? మొసలు లాక్కెళ్ళిందిగా, ఎలా బతికావు? ఆ నీళ్లలో మొసలి బారి నుండి బయటపడటం ఎలాగా అని మొసల్ని హిప్నటైజ్ చేద్దాం అనుకుని దాని ముఖంలో ఇలా ముఖం పెట్టి చూశానంతే. అది భయంతో కెవ్వున అరిచి నీళ్లలో ఉండలేక ఒడ్డున దూకి గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. నీ మొహం చూస్తే ముసలేంట్రా, పెద్ద పులే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోద్ది. కానీ నేను ప్రేమించాను. రాదా? గోపి, చెయ్యిరా నువ్వు సచ్చావనుకొని ఎవడైతే ఏం లేని అడ్డగాడిదని చేసుకున్నాను. నేను ఇప్పుడు వీడి భార్యని. పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకటే లోపం. ఏంటది? మనిషిని వీడి దగ్గర ఉన్నాను గాని మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా మనసు నాకు ఇచ్చే గోపి. ఇవ్వలేను. ఎందుకంటే నీ మనసును నా హృదయంలో బంధించి తాళం వేశాను. ఆ తాళం చెవి ఎక్కడో జ్ఞాపకాల్లో పారేసుకున్నాను. గోపి, నా మనసు నా దగ్గర లేకుండా వీడితో నేను కాపురం చేయలేను. ఎంత అడ్డగాడిదైనా మనసులేని నన్ను చేసుకున్నందుకు వీడు బాధపడుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి లేచి వెర్రి మొక్క వేసుకుని కుళ్ళి ఏడుస్తున్నాడు. ప్లీజ్ గోపి, నా మనసు నాకు ఇచ్చేయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్ కదా అని పెద్ద మనసుతో క్షమించేస్తే డైరెక్ట్ గా రోడ్డు మీద సిల్లు పెట్టారు. గోపి రాధా చంపేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు సరే. నా మనసు గోపి దగ్గర ఉండిపోయిందండి. ఉంటే ఉందిలే పద. రాధా, ఇదిగో నా అడ్రస్. ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే ఒంటరిగా నా ఇంటికి రా. వస్తాను గోపి. తప్పకుండా వస్తావు కదూ? తప్పకుండా వస్తాను. మర్చిపోకుండా వస్తావు కదూ? మర్చిపోకుండా వస్తాను. ఏంట్రా ఒంటరిగా రావాలా మీ ఇంటికి? ఒంటరిగా రావాలరా? అమ్మగారు 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 అయ్యగారు డైనింగ్ టేబుల్ మీద ఫైల్ మర్చిపోయారంట, తీసుకురమ్మన్నారు. ఒక ఫైల్ అన్న మాట ఏమిట్లే, ఈ మధ్య పెళ్ళాన్ని కూడా మర్చిపోయారు. అలా చూస్తావేంటి? టిఫిన్ తిందుగాని రా. రా కూర్చో. పర్లేదండి. అరే పర్వాలేదు, కూర్చో. నుంచుందండి. కూర్చోరా. మరి మొహాన్ని పెడతానండి. తిను. బాగుందా? సూపర్ అండి. మీ సీ సలవా. ఒరే, నేను పెట్టిన టిఫిన్ తిన్న విశ్వాసం నీకుంటే నాకు నిజం చెప్తావు? అదేంటి అలా చూస్తావు? నాకు కొంచెం గడుస్తూ ఎక్కువలే. అడగండి అమ్మా. మీ ఆఫీస్ లో గడకర్లా పొడుగ్గా ఎర్రగా ఒక పిల్లుందే, పేరేమిటబ్బా? సుధా. ఆ పిల్ల ఎలాంటిదంటావు? చాలా మంచిదండి. వయసు చిన్నదైనా మనసు పెద్దది. ఒక ముక్కలో చెప్పాలంటే దేవత అనుకోండి. మీ అందరికి దేవత కావచ్చావు గాని నా పాలిటి దెయ్యం. అదేంటమ్మగారు? అయ్యో, నీకింకా తెలీదా? ఆ చెదిన పడే. ఆ సుధా మా వారితో ప్రేమాయణం వెలగబడుతోంది. ఏ సంబంధం లేని నువ్వే ఇలా బీసుకుపోయావంటే పెళ్ళాన్ని నేనెంత ఇదైపోతున్నానో ఆలోచించు. అవునమ్మా, వస్తానమ్మా. ఫైల్ తీసుకోకుండా వెళ్తావా? ఇదిగో ఫైలు. ఇదిగో అబ్బాయి, నేనేదో మనసు ఉండబట్టలేక రహస్యం కాస్త బట్టబయలు చేశాను. నువ్వెవరితో అనకి? అనమ్మా. అనకుండా ఎలా ఉంటావు? అంటావు. అనమ్మా. నిన్ను చూస్తే రహస్యాలు దాచుకునే వాళ్ళ లేవు, నాకు తెలుసు అనేస్తావు. అనమ్మా. అంటే మాత్రం నేను చూడొచ్చానా ఏంటి? వెళ్ళు వెళ్ళు. సార్ పిలిచారంట. మధు, చిన్నవాడివని చనువు తీసుకొని చెప్తున్నాను, ఏవి అనుకోవద్దు. ఏ విషయం సార్? నీకు సుధకు అక్రమ సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు.
మీరు నమ్ముతున్నారా సార్? నమ్మితే అందరిలాగా కామ్గా ఉండేవాడి కదా, పిలిచి నీకు చెప్పేవాడిని కాదు. మీకు ఈ విషయం ఎవరు చెప్పారు సార్? మన హెడ్ క్లర్క్ గారు. అమ్మో ఇదేంటంటే ఇంటిమేషన్ కూడా లేకుండా ఇంత హెవీగా పీకారు. ప్రొపరేటర్ గారితో నా గురించి ఏం బాగావు? అది నేను సృష్టించింది కాదు నాయన. నాకు ఇంకెవరో చెప్తే కడుపు పురం పట్టలేక నేను ఆయనతో చెప్పా. ఎవరు చెప్పారు? చెప్పరా? ఎవరు చెప్పారో చెప్పు. ఎవరో చెప్తే నమ్మేవాడు కాదండి, మీ ఆవిడ గారు చెప్పారు. ఉన్నమాట అన్నాను, అంత ఉలికెందుకు? రాను రాను నీకు బొత్తిగా జ్ఞానం లేకుండా పోతుంది. అజ్ఞానంలోంచి ఇప్పటికైనా బయటపడ్డాను. నువ్వు చేసిన పనికి నాకు ఆఫీసులో ఎంత అవమానం చూపించావు. మీ మంచిగా చేశాను. నా మంచిగా? అవును. మీరు మీ కథానాయకి రహస్యంగా చాటుబాటుగా కలుసుకునే బదులు బహిరంగంగా చట్టాపట్టాలు వేసుకుని తిరగచ్చని గుర్తు బయట పెట్టాను. తప్ప? సీత, నీది అమాయకత్వం మూర్ఖత్వం నాకు అర్థం కావట్లేదు. గడుస్తాను. చేతులారా కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావే. నేను కాపురం నాశనం చేసుకుంటున్నానా? ఏది నా మొహంలోకి చూశానండి ఆ మాట? అంటే మీరు ఇంకో అమ్మాయితో కులుపుతున్నా నేను ఉలుకు పలుకు లేకుండా మళ్ళీ అదే మాట. ఇంకొకసారి ఆ కోత కూస్తే కూతలు కూయడానికి నేనే పక్షిని కాదు. నీతో మాట్లాడటం నా వల్ల కాదు. తాగడానికి వీల్లేదని నేనన్నాను, మాట్లాడడానికి వీల్లేదని మీరంటారా? అనండి. అబ్బా, నరకం అంటే ఎలా ఉంటుందో చూపెడుతున్నావే. అందుకేగా స్వర్గ సుఖాలు వెతుక్కున్నారు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే 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 ఏం చేస్తారండి? కొడతారా? కొడతారా? నా మీద మీకు కొట్టలేనంత ప్రేమ ఉంది. ప్రేమతో కొట్టాలనుకున్నా తాగకూడదని ఉంటుంది. రాబే నా చెల్లియా. రాధా, ఇదేంటి ఏడుస్తున్నావు? ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఏడు పదికే? ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మహా. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. నెత్తగాడికి? అదేనండి, నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించినా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుండ్ర పని చేస్తాడు. అప్పుడు నేను కాదనిలేను. అందుకని మీరే వెళ్లి గోపికి ఇచ్చేసరండి. రాధా, ప్రపంచ చరిత్రలో నాలాంటి దరిద్రమైన భర్త ఎవరికైనా ఉంటాడంటావా? నీ మాజీ ప్రియుడికి నేను ఉప్మా తీసుకెళ్లి తినవాలా? అలా చేస్తే ఎవరుకుంటారు తెలుసా? చిచ్చి చిచ్చి చిచ్చి, నేను ఇచ్చినానంతే. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తా. అప్పుడు నా గోపి, రాధా నీకు పెళ్ళైనా పర్వాలేదు, మనం ఎక్కడికైనా లేచిపోదాం అంటాడు. అంటాడు. దానికి నువ్వేంటావమ్మా? అప్పుడు నేను ఆవేశం పట్టలేక నేను లేచిపోతాను. తల్లి, నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? సర్లే, ఆకలిగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టి నేనే ఇచ్చొస్తాను. నా గోపి తినకుండానా? నా ఇంట్లో చేసిన ఉప్మా నేనే ముందు తినకూడదు అన్నమాట. గోపి తిన్నాకనే. రాధా, గోపి ఎందుకు నీ చేత ఉప్మా చేయించుకొని తినాలనిపించి వచ్చేసాను. అరే, నీకోసం నేను ఉప్మా చేశాను గోపి. ఏంటి? నేను అక్కడ తలుచుకుంటే నీకు ఇక్కడ ఎలా తెలిసింది రాధా? ప్రేమికులకి అలాగే తెలుస్తుంది. దీన్ని ఏమంటారు? ఉప్మా ప్రేమంటారా? అలాగా? మీ మొహాలు తగలయ్యా. కట్టుకున్నవాడిని నేను ఇక్కడ ఉండగానే డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటారా? ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటే ఒక అందం. అరే, నీ ఫేస్ ఒక టేస్ట్ రా. చంపుతారా నిన్ను, చంపుతారా నిన్ను, చంపుతారా నిన్ను. నేను ఇలా కొడుతుంటే నవ్వుతావేంట్రా? ఎందుకు నువ్వెంత కొట్టినా నీ మీద జాలేస్తుంది కదా. నాకెందుకు కోపం రావట్లేదు తమ్ముడు. తమ్ముడా? ఏ రకంగా నేను నీకు తమ్ముడిరా? నీ భార్యకు గతంలో నేను ప్రియుణ్ణి గనక. ఆగండి, ఏమిటిది? ఇటు ప్రియుడు ఇటు మొగుడు, మధ్యలో చచ్చిపోతున్నాను. రే, మర్యాదగా నా కొంపలోంచి బయటకు అడిగి అలాగే వెళ్తాను. కొంచెం ఉప్మా తినేసి. ఉప్మా తింటాం కాదురా, నిన్ను ఖైమా చేస్తాను. వెళ్ళా బయటకెళ్ళు. ఉప్మా నువ్వేంటి ఏంటి ఆరాధనాపూర్వకంగా చూస్తున్నావు? వెళ్ళు లోపలికెళ్ళు, వెళ్ళు లోపలికి, చంపేస్తాను. నువ్వెక్కడ దొరికావు నాకు? నువ్వేంట్రా? వెళ్ళు బయటకెళ్ళు. అలాగే వెళ్తాను. కొంచెం ఉప్మా తిని. వెళ్ళు బయటకెళ్ళు. ఉప్మా తిని. చంపేస్తాను నిన్ను. ఉప్మా తిని వెళ్తాను. ఉప్మా ఉంటా ఇస్తాను. తమ్ముడు, ఉప్మా తిని వెళ్తాను. ఉప్మా తినేసి. తమ్ముడు. బ్యాడ్ న్యూస్ మధు, సుధ జాబ్ రిజైన్ చేసింది. ఇదిగో రాజీనామా లెటర్. మార్నింగ్ బాస్. నీతో మాట్లాడాలి.
వెల్కమ్ టు మై లిటిల్ ప్యారడైస్. కూర్చో. చెప్పు బాస్. రాజీనామా ఎందుకు చేశావు? రాజీ పడడం కోసం. అంటే అర్థం కాలేదా? నువ్వు మీ ఆవిడ రాజీ పడడం కోసం బాస్. నా క్యారెక్టర్ తప్పుకుంటే నీ క్యారెక్టర్ మీద మీ ఆవిడకి డౌట్ రాదు అంతే. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే ఓకే, నా రాజీనామా వాపస్ తీసుకుంటాను, సరేనా? ఏమిటలా తెల్లబోయారిద్దరు? దొరికిపోయారనా? చూడండి, ఈయన గారు నా మొగుడు. నా మొగుడు నా ఇంట్లో ఉండకుండా ఈ ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో అడగండి. ఏమిటి మొహాలు చూసుకుంటున్నారు? ఇంతసేపు గదిలో చేసిన పని అదేగా, కాస్త మా మొహాలు కూడా చూడండి. మీ ఇద్దరి మధ్య సంబంధం ఉందని నేనంటే ఓ గించుకున్నారు. ఇప్పుడేమంటారు? సీత, నువ్వు ఇంటికెళ్ళు. ఏ పాపం, మీరు ఈవిడ గారితో ఇక్కడే కాపురం ఉంటారా? మీరిద్దరూ పెళ్లి కాకుండా కాపురం వెలబడతానంటే మాత్రం చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళంతా చేతగాని వాళ్ళు అనుకున్నారా? మీ రాసలీలలు త్వరగా ముగించి ఇంటికి రండి. అమ్మాయి, నువ్వేదో మంచి పిల్లలు అనుకున్నావు. నువ్వు ఇక్కడే ఉంటే మా మగుళ్ళని కాపాడుకోలేక చావాలి. ఇవన్నీ సంసారం చేసుకునే కొంపలు. నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావు అంటే ఇల్లు దిగిచ్చాం. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదా తల్లి? నువ్వు ఇక్కడ ఉంటాను వీలేదు. తక్షణం వెళ్ళి కూడా చేసి వెళ్ళు. ఏంటిది? నా మాటను నువ్వు లోపలికి వెళ్ళరా. అనుకున్నాను తెరచాటు నుంచి ఏదో ఒక రోజున ఇలా రంగప్రవేశం చేస్తారని. సీత, సుధకి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు. నువ్వు చేసిన అల్లరికి వాళ్ళందరూ ఎంత అసభ్యంగా మాట్లాడారో తెలుసా? ఆహా, మనం చేసే పనులు సవ్యంగా ఉంటే అవతల వాళ్ళు నోరెందుకు పారేసుకుంటారు? క్షమాపణ చెప్తావా లేదా? ఏమిటి గదమాయిస్తున్నారు? చెప్పను. బాస్, నా మాట విని. ప్లీజ్, నువ్వే మాట్లాడుకో. సీత, నువ్వు క్షమాపణ చెప్పే వరకు సుధ ఇక్కడే ఉంటుంది. అబ్బో, ఈవిడ గారిని ఇంట్లో అట్టే పెట్టుకోవడానికి ఈ వంక దొరికిందా తమరికి? ఈ మాత్రం వంకలు వెతికి గడుస్తాను నాకు ఉంది. నేనేం చేయడం నాకు తెలుసు. సీత, మీరేం భయపడకండి. చచ్చేంత ధైర్యం నాకు లేదు. బాస్, ప్లీజ్. నువ్వేం చెప్పద్దు. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? వంటింట్లో 2 కుంపట్లు పెట్టేంత స్థలం లేదు కదండి, అందుచేత. నా గురించి మీరెందుకండి వెళ్ళిపోవడం? నేనే వెళ్ళిపోతాను. బావుందమ్మా, ఒక చేతో నడువు విరగొట్టి రెండో చేతో జండు వారి జండు బాబు రాసినట్లుంది నువ్వు చెప్పేది. నువ్వు వెళ్ళిపోయినా నేను మాత్రం ఇక్కడ ఉండను. అంత పెంకితనం ఏంటి నీకు? అవునులేండి, నా పెంకితనం మొండితనంతో తెగ బాధపడిపోతున్నారు. అందుకే చురుకుతనం చలాకీతనం ఉన్న కథానాయకం తెచ్చిపెట్టుకున్నారుగా. తిన్నగా మాట్లాడటం రాదా నీకు? నా రాతే తిన్నగా లేదు. ఏం చేస్తావు? సీత, ఆగు. నిన్నే. నా మూలంగా ఇన్ని గొడవలా? వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుంది అనుకుంటున్నావా? అది ఇలాగే ప్రవర్తిస్తుంది, ఇలాగే సాధిస్తుంది. దాని బుద్ధి మారాలి. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. నో, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే సీత వేసిన నిండా నిజం చేసిందని అవుతావు. అయినా సరే నేను వెళ్ళిపోతాను. సుధా, నా మీద నీకేమాత్రం అభిమానం, గౌరవం ఉన్నా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, ఉంటాను. అయితే ముందు వెళ్ళామని తీసుకురావాలి మరి.
కోపం తగ్గి ఆవేశం చల్లారాక అదే వస్తుంది. అలా రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. సరేనా? అమ్మ సీత, ఈ సూట్ కేసు ఏమిటి, ఈ బోర్డులు మాత్రం ఏమిటి? నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. విడాకులు ఇప్పించాలి. ఎవరికి? ఎవరికో అయితే నేనెందుకు అడుగుతాను? నాకే. అమ్మా సరదా కూడా మాట ఇంకెప్పుడు అనుకో. సరదాగా అడగడం లేదు, నిజంగానే అడుగుతున్నా. ఏంటమ్మా అల్లుడు గారు నువ్వు ఏదైనా మాట అనుకున్నారా? అవన్నీ నీకు అనవసరం. ఆయనతో కలిసి కాపురం చేయలేను. నాకు విడాకులు ఇప్పించు. నేను ఇప్పించాను. నువ్వు ఇప్పించకపోతే దేశం గొడ్డుపోయిందా? బోల్డ్ అంతమంది లారీలు ఉన్నారు, ఇంకెవరి దగ్గర వెళ్తాను? అమ్మ సీత ఆగవే, సరే ఆలోచిద్దాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఏమే దీని లోపల తీసుకెళ్ళు. రామ్మా. ఇదేమిటయ్యా లక్షణంగా కాపురం చేసుకుంటూ విడాకులు అంటుంది? ఏమిటో ఎందుకో అసలు గొడవ ఎందుకు వచ్చిందో అల్లుడు గారిని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటానండి. గుడ్ ఐడియా. నేను వెళ్ళి కనుకొస్తా. అప్పటికే తనకి ఎన్నో రకాలుగా చెప్పి చూశాను. తన మాట తందే గాని అసలు నా మాట వినిపించుకోదే. ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ మనసులు కష్టపెట్టడం ఎందుకులే అని చెప్పలేదు. అల్లుడు, సీత నా సొంత కూతురు కాకపోయినా అంతకన్నా ఎక్కువ. పల్లెటూరులో పెరగడం చేత కాస్త గారాబం మొండితనం అంతే. నేను నెమ్మదిగా సర్ది చెప్పి పంపిస్తాను. దయచేసి నువ్వు కోపం తీసుకోకు. సీత మనసు నాకు తెలీదా? ఒట్టి పిచ్చిది. ప్రేమ ఎక్కువైపోయి ఇలా అనుమానాలు పెంచు. అంతే అంతే. వస్తా బాబు, వస్తానమ్మా. అలాగా? అందరూ కులాసగా ఉన్నారా? అమ్మాయ్యా, ఫోన్ చేస్తే ఏమిటో నన్ను కంగారు పడ్డాను. అలాగే అలాగే, రేపో ఎల్లుండో బయలుదేరి వస్తాం. ఉంటాను. రా నారిగా. మా ముసలాయన ఎక్కడున్నాడు రా? తోట బంగ్లాలో ఉన్నారమ్మా. తోట బంగ్లాలో ఏం చేస్తున్నాడు అబ్బా? ముసలాయన ఈ వయసులో ఇదేం జబ్బు? నా అనుమతి లేకుండా నా ఏకాంత మందిరంలోకి ప్రవేశించరాదు అని హౌ మెనీ టైమ్స్ టోల్డ్ యూ? యూ డిస్టర్బ్డ్ మై శృంగారం మోడ్స్. సంతోషించంలే గాని పట్నం నుంచి సత్యానందం ఫోన్ చేశాడు. ఏంటి? ఏదో అర్జెంట్ గా మాట్లాడాల్సిన పని ఉందంట, మన ఇద్దరిని బయలుదేరి రమ్మన్నాడు. ఏం మాట్లాడతానంట? అక్కడికి వెళ్ళాక చెప్తాలేవయ్యా. సరే రేపు వెళ్దాం. విల్ గో టుమారో. yes. ఏమిటే ఏమంటుంది సీత? ఏమోనండి, ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు. భోంచేయమంటే ఆకలిగా లేదని ఇదిగో ఈ మందులు వేసుకుని పడుకుంది. కాంపిటీషన్ నిద్ర మాత్రం కావు కదా? అమ్మాయ్యా కావు. మరి ఇన్ని మాత్రం ఏం చెబుతోంది? అమ్మాయి సూట్ కేసు ఎక్కడా? రండి. డాక్టర్ రామకృష్ణ. ఎస్, డాక్టర్ రామకృష్ణ నేనే. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ రిపోర్ట్స్ సీత. ఎస్, నా పేషెంట్. జబ్బే ఉంటారట. పేషెంట్ మీకేమవుతుంది? మా అన్నయ్య గారు అమ్మాయి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీ అమ్మాయికి వచ్చిన జబ్బుని మ్యాలిగ్నెంట్ ఆరిథమియా అంటారు. ఈ జబ్బు వచ్చిన పేషెంట్ కి నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె సడన్ గా వేగం పెరిగి 300 సార్లు కొట్టుకుంటుంది. ఏ క్షణానైనా పేషెంట్ చనిపోవచ్చు. పోనీ అమెరికాకి తీసుకెళ్తే? ఆ అవకాశం ఉంటే నేనే సజెస్ట్ చేసేవాడిని. ఇప్పుడు నేను ఇచ్చిన మందులు కూడా పేషెంట్ తృప్తి కోసమే కానీ వ్యాధిని నయం చేయటానికి కాదు. బ్రతికినన్నాళ్ళు పేషెంట్ ని సంతోషంగా ఉండేటట్లు చూడటం తప్ప మనం ఏం చేయలేం. అమ్మా సీత. ఏంటి బాబాయ్, టిఫిన్ నువ్వు తెచ్చావు? పెసరట్టేనా? ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసిందేనా? అల్లం పచ్చడి నంచుకుని తింటే ప్రాణం ఎటో పోతుందనుకో. ఏడవడానికి ఇంకా టైం ఉంది బాబాయ్. అమ్మా, నాలాగే నా గుండె కూడా తొందరపాటు ఎక్కువ. పిచ్చుకుంటే పెరిగినంత ఉంటుంది. దానికేం తెలుసు పాపం, పెరుగుట విరుగుట కొరకేనని. అమ్మా సీత. అతి వేషాలు కాకపోతే నా గుండె నా మొగుడు అంటూ అన్ని 100 సార్లు కొట్టుకోవడం ఎందుకో ఆశ. అంతేలే,
నాలో ఉన్నప్పుడు నా బుద్ధులు కాక ఇంకో బుద్ధులు ఎలా వస్తాయి? ఇంత కష్టం వచ్చిందంటే పిచ్చి. డాక్టర్ చెప్పగానే మొదట నాకు అలాగే అనిపించింది. ఆ తర్వాత దిగులేసింది, పెంగేసింది. ఈ విషయానికి తెలిస్తే తట్టుకోలేరు, ఎప్పటికీ మామూలు మనిషి అవ్వలేరు. నేను పోయాక మళ్ళీ పెళ్లి కూడా చేసుకోరు. అంత ప్రేమ నేనంటే. అలా జరగకూడదు. నేను పోయేలోపు ఆయన పెళ్లి చేసుకోవాలంటే నా మీద ఆయన కోపం రావాలి. అందుకే చిన్న విషయాలకి పెద్ద రాద్ధాంతం చేశారు. సుధ నాకు నచ్చింది. ఆయన గురించి క్షుణ్ణంగా తెలిసిన పిల్ల. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని లేనిపోని సంబంధం అంటగట్టాను. అభం శుభం తెలియని సుధ మీద అభండాలు వేశారు. సుధని ఇంటి వాళ్ళు ఎళ్ళగొడితే ఆయన మా ఇంటికి తీసుకొస్తారని నాకు తెలుసు. అందుకే అలా చేశాను. నేను చాలా గడుస్తాను కదా బాబాయ్. నేను విడాకులు తీసుకుంటే గాని ఆయన పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. బాబాయ్, నాకు విడాకులు ఇప్పిస్తావు కదా? ఎన్నో జంటల్ని విడదీసిన పాపం ఊరికే పోతుంది. మొదట పిల్ల లేకుండా చేసింది, ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా తీసుకుపోతుంది. కూతురుకు విడాకులేమని తనే వాదించే అదృష్టం ఏదంటే కలుగుతుందమ్మా. విడాకులు ఇప్పిస్తానమ్మా. నేనే దగ్గరుండి నీ సంసారాన్ని చెడగొట్టు. బాబాయ్, నువ్వు పోడా మనిషివి. కలుస్తానో ఏ కోసానా లేదు. తొందరపడి నేను పోతున్న విషయం ఎవరితోనూ అనుకో. అందరూ ఇప్పుడు ఏడ్చేస్తే నేను పోయాక ఏడవడానికి ఎవరికి కన్నీళ్లు మిగలవు. చెప్పదని మాటివు బాబాయ్. అమ్మేది కూరగాయలు తేవడానికి బజార్కి వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు? నీ డాడీకి ఆఫీస్ లో అసిస్టెంట్. నేనేమని పిలవాలి? సుధాన్ పిలు. అమ్మో, అంత పొడుగ్గా ఉన్నావు, పేరు పెట్టి పిలిస్తే తంతావేమో. కళ్ళను. మీ డాడీ నాకు బాస్ కాబట్టి నువ్వు నాకు చిన్న బాస్. సుధా. ఏంటి బాస్? నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ. మరి మా అమ్మకి ఎందుకు నచ్చలేదు? అబ్బే అదేం లేదు బాస్. మీ పెద్దవాళ్ళు మాట్లాడి అర్థమైనట్లే ఉంటాయి కానీ మీనింగ్ అర్థం కాదు. రిక్షా వచ్చేసింది, స్కూల్ టైం అయింది కదా. టాటా సుధా. టాటా. బాస్, నువ్వేమనుకోకపోతే పైకి చెప్పడం లేదు కానీ బాబు మనసులో చాలా బాధపడుతున్నాడు. నువ్వు వెళ్ళి సీతగారిని పిలిస్తే తప్పకుండా వస్తారా? పిలుచుకురా బాస్. ఏంటిది? విడాకుల నోటీస్ పంపించింది సీత. సీతకు 4 మంచి మాటలు ఇంటికి పంపిస్తాను పెద్ద మనిషి. విడాకుల నోటీస్ పంపించడం ఏంటో తేల్చుకుంటాను. సీతను 4 తిట్టి అవసరమైతే 4 తన్ని ఇంటికి తీసుకొస్తాను. అరగంట నుంచి గొంతు నెప్పెట్టేలా అరుస్తుంటే నన్ను కాదన్నట్టు తలంచు కూర్చుంటావే. సమాధానం చెప్పవే. నీకేమన్నా దెయ్యం పట్టిందా? దేవుడు పట్టించుకోకపోతే దెయ్యం పట్టకుండా ఏం చేస్తుంది? ఇలా అడ్డగోలుగా మాట్లాడితే చిర్రెత్తుకొస్తుంది. మాట్లాడకపోతే మాట్లాడలేదంటావు, మాట్లాడితే చిర్రెత్తుకొస్తుందంటావు. నీతో వేవడం కష్టమే నానమ్మా. ఏంటమ్మా అంటున్నావు? చూస్తల్లి, ఇలా చూడమ్మా, ఆలుమొగల మధ్య ఇలా గొడవలు రావడం సహజం. ఇప్పుడు పూలదండ ఉందనుకో, ఇలా లాగితే 4 పువ్వులు మాత్రమే రాలుతాయి. గట్టిగా లాగేదనుకో మొత్తం దండే తెగిపోతుంది. ఈ విషయం తెగిపోయే వరకు తెచ్చుకోకూడదమ్మా. అమ్మా చిట్టునాన్న, నా మాట వినమ్మా. నేనెవరి మాట వినను. సీత, సీత, వారింటికి వెళ్దాం. నేను రాను. అసలు నీతో ఏంట్లే? ఏంటండి ఇది? విడాకుల నోటీస్. అతి తెలివిగా మాట్లాడాను అనుకుంటున్నారా?
సొంత బాబాయ్ అండి, బుద్ధి చెప్పాల్సింది మీరే. ఇలాంటి బుద్ధి లేని పని చేయడం ఏంటి? నేను ఇప్పుడు సీతకు బాబాయిని కాదు, నేను లాయర్ని, సీత నా క్లయింట్. ఫీజు తీసుకున్నాను, నోటీస్ ఇచ్చాను. తప్పే ఉంది? తప్పున్నారా? అసలు ముందు నిన్ను చెప్పుతో కొట్టాలి. ఫీజు కోసం కూతురు గొంతుకు వస్తాబట్రా. నిన్ను చదివించి లాయర్ చేసింది ఇంచుగానట్రా. మందే ఉంది పిన్ని, అంతా పై వాళ్ళేలా, వాడెలా నడిపిస్తే అలా నడవాలి. మెట్ట వేదాంతాలు మాట్లాడితే మొహం చిట్లిపోద్ది. ఇదే నీ కూతురికి అలా చేస్తావా అని. ఏమో, చేసేవాడినేమో. బహుశా అందుకే నాకు పిల్లలు పుట్టకుండా చేసాడేమో. సీత, అయిన అల్లరి చాలు, 10 వెళ్దాం. నువ్వు లేకుండా నాకు ఒక్క క్షణం కూడా గడవదు. క్షణాలే కర్మ, సంవత్సరాలు గడవాలని రాసి పెట్టుంటే ఎందుకు గడవు? నేను రాను. అన్నీ మర్చిపోయి ఆ అబ్బాయి అంత ఇదిగా అడుగుతుంటే వెళ్ళనంటా ఏంటమ్మా? పోనీ కొన్నాళ్ళు మీ తాతగారితో ఊరెళ్ళి మనసు కుదుటపడ్డాకే రా. విడాకులు తీసుకుంటే గాని నా మనసు కుదుటపడదు. సీత, విడాకులు తీసుకోవడం అంత తేలిక కాదు. నేను కూడా ఒప్పుకుంటేనే నీకు విడాకులు వచ్చేది. నువ్వు ఏడ్చినా ఏం చేసినా నేను నీకు విడాకులు ఇవ్వను. నువ్వు ఇంటికి వచ్చేవాడికి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. నా తండ్రి, నా బాబే, మీ అమ్మ కడుపు చల్లగా ఎంత మంచి మాట అన్నావు. నా ఆయుష్ కూడా పోసుకుని కలకాలం పచ్చగా బ్రతుకు బాబు. ఓసే పిచ్చిదానా, పుణ్యం కొద్దీ పురుషుడు అంటారే, ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి మొగుడు దొరకడు. ఆ బంగారం లాంటి బ్రతుకు చేతులారా బుగ్గి చేసుకుంటారంటావేంటబ్బా? రాతలు బాగుంటే నీతులు నేను చెప్తాను. అయినా నా గడుస్తున్న ఏంటో ఇప్పుడు మీకు తెలియదులే. అది కాదమ్మా, నాకింకెవ్వరూ ఏమి చెప్పక్కర్లేదు. ఇది నా బ్రతుకు, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. అసలు నా విషయాలు వేరు పెట్టడానికి మీరెవరు? ఏంటమ్మా అంటున్నావు? మీరెవరు అదే? నువ్వు ఇంకా కళ్ళు తెరవని పసికందుగా ఉన్నప్పుడు మీ అమ్మ నా చేతుల్లో పెట్టి కళ్ళు మూసింది. ఆ బెంగతో మీ నాన్న, అదే నా ఏకైక కొడుకు, వాడు వెళ్ళిపోయాడు. ఈ దుఃఖాన్ని అంతా గుండెల్లో దాచుకుని నిన్ను పెంచి పెద్దదాన్ని చేసి పెళ్లి చేసి నీ మంచి కోసం ఒక్క మాట చెబుతుంటే మీరెవరు చెప్పడానికి అంటున్నావా? ముసలి, ఇంకా ఈ మాటలు వినడానికి మనం బతుకుంటా? పద, వెళ్ళిపోదాం. ఈ పాపం అంతా నీదిరా. దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు, పురుగులు పడి చేస్తావు. మా ఉసురు నీకు తగులుతుంది, నాశనం అయిపోతావు. బాబాయ్, నా గురించి నువ్వెన్ని మాటలు పడాల్సి వచ్చింది. నన్ను క్షమించు బాబాయ్, నన్ను క్షమించు. ఇలాంటి మాటలు ఎన్ని పడ్డా నా ప్రాణాలు పోవమ్మా, కానీ పోయేది ప్రాణాలు. శ్రీమతి సీతాదేవి మధుసూదన్ రావు మీద చేసిన ఆరోపణలు సాక్ష్యాధారాలతో నిరూపింపబడటం వల్ల సీతాదేవి కోరినట్లుగా చట్ట ప్రకారం శ్రీమతి సీతాదేవి మధుసూదన్ రావుల వివాహం రద్దు చేస్తూ విడాకులు మంజూరు చేయటమైనది. ఇకపోతే మైనర్ పిల్లవాడి సంగతి. మీ ఇద్దరిలో పిల్లవాడిని ఎవరు కోరితే పిల్లవాడు వాళ్ళ దగ్గరే ఉంటాడు. బాబు నాకు అవసరం లేదండి, ఆయనకేమండి? నిన్నిప్పుడు అమ్మ అని పిలవచ్చా? అమ్మా, నానేదో తప్పు చేశాడని వద్దన్నావు, అదేంటో నాకు తెలీదు. నన్ను ఎందుకు వద్దన్నావమ్మా? నేనేం తప్పు చేశానమ్మా? నీట్ గా ఉండడం లేదా? స్కూల్ కి వెళ్ళడం లేదా? నువ్వు చెప్పినట్టు వినడం లేదా? నేను గుడ్ బాయ్ని కదమ్మా.
నన్ను ఎందుకు వద్దన్నావమ్మా? చూడు శివాజీ, నా మనసు ఏం బాగాలేదు. ఇవాళ రేపు నువ్వే మేనేజ్ చేసి ఉంటా. నా గుండె ఒకటి బాబాయ్ ఇంత బండ పారిపోయింది. ఆయన్ని, సుధని, నిన్ను, నానమ్మని, తాతయ్యని, చివరికి నా పేగు తెంచుకు పుట్టిన పిల్లాన్ని కూడా బాధ పెట్టారు. నేనేం తప్పు చేశానమ్మా అని వాడు నిలదీస్తున్నట్లే ఉంది. ఒక్కసారి వెళ్ళి వాడిని చూసొస్తాను బాబాయ్. అలాగే ఇక్కడ లేదు కదా బాస్. సీత గారు గుర్తొస్తున్నారు కదా? మర్చిపోతేగా గుర్తురావడానికి. మధు, నా వల్ల జరిగిన అనర్థాలు చాలు. నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోయినా సీత తిరిగి రాదు. ఓకే, నీ ఇష్టం. నేను మా నాన్న అమ్మకు అక్కర్లేదు. నీకు కూడా అక్కర్లేదా? అసలు మేము ఎవ్వరికీ అక్కర్లేదా? బాబా, అలా అనక. నేను వెళ్ళను, సరేనా? సరే సరే, గుడ్ బాయ్. పదా. సుధా, సీత ఎందుకు ఇలా చేసిందంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. మన ఇద్దరికి మధ్య కేవలం స్నేహం తప్ప ఏ సంబంధం లేదని పిల్లాడి మీద ప్రమాణం చేసి చెప్పినా. సుధా, ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ పోయినప్పుడు ఏడ్చాను. ఇంకా నా సీత నాది కాదనుకుంటే అంత దుఃఖం వస్తుంది. నాకు ఏడవాలనుంది. నా సీత ఒడిలో తల పెట్టుకుని ఏడవాలనుంది. నేనెంత చేసినా ఇంకా నా మీద ఆయనకి ప్రేమ పోలేదు. ఆయన మాటలు వింటుంటే నాకు 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 బ్రతకాలనుంది బాబాయ్. నాకు బ్రతకాలనుంది. నాకు బ్రతకాలనుంది. బాబాయ్, నేనిందరు మనసులు కష్టపెట్టింది నేను పోయేలోగా ఆయన పెళ్లి చేసుకోవాలని. వాళ్ళ మాటలు వింటుంటే అసలు వాళ్ళకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే ఉన్నట్లు లేదు. బాబాయ్, ఎలాగైనా ఆయన సుధని పెళ్లి చేసుకునేలా ఒప్పించు బాబాయ్, ఒప్పించు బాబాయ్. అలాగేనమ్మా, రేపే మధుతో మాట్లాడతాను. చెప్పండి. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? మీరు విడాకులు ఇప్పించడానికి ఇంకో కేసు కావాలా? ఏమో అనుకున్నాను. నీకు చేతులు ఆడడం వచ్చే. అసలు నీకు విడాకులు ఇప్పించింది నీ బాగు కోసమే. నా బాగు కోసమా? అవును. సీతతో నువ్వు సుఖపడలేవని నేనే సీతను రెచ్చగొట్టి విడాకులు ఇప్పించాను. సీత ఒట్టి జగమండి, రణపెంకి. చిన్నప్పటి నుంచే అంతే, బ్రహ్మరాక్షసి. తను సుఖపడదు, ఇంకోటి సుఖపడినవదు. సత్యానందం, పెద్ద మనిషిని ఎంతవరకు గౌరవించాను. సీత నన్ను కాదనుకున్నా, విడాకులు ఇచ్చినా
అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ సీతే నా భార్య. నీ భార్య నిన్ను కాదని వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏంటి? నేను పెళ్లి చేసుకుంటే మీకొచ్చే లాభం ఏంటి? నాకేం లాభం లేకపోయినా నువ్వు చేసుకోకపోవడం వల్ల ఈ పిల్లకి చాలా నష్టం వస్తుంది. మీకే మీరు హాయిగానే ఉంటారు, కానీ లోకం దృష్టిలో చెడిపోయిన ఈ పిల్ల జీవితం ఏమవుతుంది? ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీ గొడవల్లో ఈ అమ్మాయి జీవితాన్ని అలరిపాలు చేశారు. కాబట్టి నువ్వు సుధని పెళ్లి చేసుకోవడం ధర్మం. ఏంటి బాబాయ్ పెళ్లి అంటున్నారు? నేను బ్రతికుండగా ఆయన పెళ్లిలా చేసుకుంటారు? ఏమిటో అర్థం కానట్లు చూస్తారు. మీ ఇద్దరికి ఏ సంబంధం లేదు, మీ వివాహం రద్దయిపోయిందని ఆయన ఎవరో ఒక కాగితం ముక్క మీద బరాబరా గీసి సంతకం పెట్టినంత మాత్రాన మా వివాహం రద్దయిపోతుందా? అబ్బా ఆశ, తిరిగి రాను. అలా అని మాజీ భార్య నేను బ్రతికుండగా తాజా భార్యను తెచ్చుకుంటానంటే ఊరుకుంటాననుకుంటున్నారేమో. నా పిల్లాడికి సవితెల్లిని తెస్తే నా తడాక చూపిస్తాను. అన్నా పెళ్లి చేసుకుంటానంట. ఆ పెళ్లి నేను ఒప్పుకోద్దు. నా జీవితంలో నుంచి తప్పుకున్న నువ్వు ఒప్పుకునేదేంటి? అదేమిటమ్మా నువ్వు బాబాయ్, నీకేం తెలీదు అంటే ఏంటి? ఇప్పుడు సుధను పెళ్లి చేసుకుంటానంటారా? చేసుకుంటానో చేసుకోనో అది నా సొంత విషయం, మధ్యలో నీకెందుకు? చేసుకోండి. ఎలా చేసుకుంటారో నేను చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? మీకంత ఖలీజా ఉంటే చేసుకొని చూస్తాను. చేసుకుంటే ఏం చేస్తావే? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. మధు నువ్వు ఆగుసుదా, ఏం చేసి చూపిస్తావే? పెళ్లి చేసుకుని మీరు చూపించండి, చెప్తా. సరే చేసుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తావే? పెళ్లి చేసుకుంటాను అని అంత బాహటంగా చెప్తుంటే ఇంకా మనం ఇక్కడ ఎందుకు బాబాయ్? పద వెళ్తాం. సీత నా గడుస్తానో చూసావా బాబాయ్, ఎలా ఉపయోగపడిందో. అమ్మా ఏమైతేనే ఆయన పెళ్లి కొప్పుకున్నారు, అంతే చాలు. అదే బాబాయ్. సారీ సుధా, సీత నన్ను రెచ్చగొట్టేసరికి ఆ తిక్కలు ఏదేదో వాగేశాను. సారీ. అమ్మా సుధా, సీత ఇది నీకోసం తనే స్వయంగా కొని నీకిమ్మని చెప్పి వాళ్ళు ఊరెళ్ళిపోయింది. ఆ లాయర్ ఎందుకు వచ్చాడు? ఇవ్వడం కోసం సీత గారు కొని నాకేమని చెప్పారట. పిచ్చిది సుధా, సీత నిజంగా వెరీ బాగుంది. నేనేదో ఆవేశంలో పెళ్లి చేసుకుంటానంటే. ఆవిడేదో కోపంలో విడాకులు ఇచ్చిందే కానీ మనసులో మీ మీద ప్రేమ ఉంది. ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? బాస్, నాకెందుకో మళ్ళీ మీరిద్దరు ఒకటవుతారనిపిస్తుంది. నాకు నమ్మకం లేదు. కొన్ని సీతగారితో వెళ్ళి మాట్లాడరానా? అనవసరం. ఒక్కసారి ట్రై చేస్తే ఏం పోతుంది? కలిసి ఉద్దేశం ఉంటే విడిపోయేది కాదు. ఒకవేళ ఆవిడ మనసు మార్చుకుని వస్తానంటే రావడానికి నువ్వు ఒప్పుకుంటావా? రాదు. వస్తానంటే ఒప్పుకుంటావా? నేనెప్పుడు విడిపోదాం అనుకోలేదు. సీత వస్తుందనుకోను, వస్తే వద్దనుకోను. నమస్కారం అండి, నా పేరు సుధా, హైదరాబాద్ నుంచి. సీత లోపల ఉంది, వెళ్ళు. బాబు బాగున్నారా? సీత గారు, సాయిబాబా సాక్షిగా చెప్తున్నాను, మధుకి నాకు మధ్య స్నేహం తప్ప మరెలాంటి సంబంధం లేదు. ఆ సంగతి నాకు తెలుసమ్మా. తెలుసా? అయితే మరి తెలుసు కూడా మీరు ఎందుకు అలా చేశాను మీ పెళ్లి తర్వాత తెలుస్తుంది. మధు ఆ రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని ఏదో ఆవేశంలో కోపంలో అన్నారే గాని నిజానికి ఆయనకు ఆ ఉద్దేశం లేదు. అలాగా చెప్పేయాలి, చెప్పకపోతే
ఏమిటండి? ఏమయ్యా, సీత సంగతి తెలిసినప్పటి నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. కొంచెం పాలైనా తాగు. నాకొద్దు, నాకొద్దే. దేవుడు మనకి ఎన్ని శిక్షలు వేశాడు చూడవే. అప్పుడు కొడుకుని కోడల్ని తీసుకుపోయాడు, ఇప్పుడు మనోరాల్ని కూడా. వస్తానండి. ఆయన్ని పెళ్లికి ఒప్పిస్తావు కదా? తప్పకుండా ఒప్పిస్తాను. నా మనసు కాలిపోతుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. పోనీ శరీరం కాలిపోతే ఎవరన్నా పట్టించుకుంటారేమోనని. సుధా, ఇప్పుడు నీకు చావాల్సినంత కష్టమే వచ్చింది. పోనీ బ్రతికుంటాల్సినంత సుఖం మాత్రం ఏముందో చెప్పు. అంటే నీకొక మంచి భర్త అన్న బిరుదు ఉంది, సీత గారికి మాజీ భార్య అన్న గౌరవం ఉంది. నా బిరుదు, నా గౌరవం ఏమిటో తెలుసా? ఉంపుడు గట్టే. సుధా, పెళ్లి కాకుండా ఒక ఆడపిల్లకి ఇంకో మగాడితో సంబంధం ఉందంటే అంతకంటే గౌరవమైన బిరుదు ఏమిటో నాకు తెలీదు. సుధా, లోకులు కాకులు కాదా, కత్తులు. అనుక్షణం నన్ను పొడిచి పొడిచి చంపుతారు. అంతకన్నా నేనే చావడం మంచిది కదా. సుధా, నీ ఉద్దేశం సూటిగా చెప్పు. నాకు నీతో సంబంధం ఉందని అందరూ అంటున్నారు. అలాంటప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరి దాకా ఎందుకు? నువ్వు చేసుకుంటావా? నేనా? ఇంకా నయం, నిన్న లేదా? సుధా, నువ్వు చెప్పేది నిజమే. ఇంతవరకు నా గురించి ఆలోచిస్తున్నాను. సీత కోసం చివరి క్షణాల దాకా ప్రాకులాడాను. సీత కారణంగా నా జీవితం నాశనమైందని, నా కారణంగా నీ జీవితం నాశనం చేసే హక్కు నాకు లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయితే ఇంకే శుభం. నానమ్మా, మా వారి పెళ్లి చూడాలని నా గుండె తొందరపడుతోంది. ఇప్పటికి మా వారిని పెళ్లి కొడుకు చేస్తుంటారు. నన్ను అక్కడికి తీసుకెళ్ళవా? తీసుకెళ్తానమ్మా, తీసుకెళ్తాను. ఇంకొంచెం త్వరగా తీసుకెళ్ళమని చెప్పున్నానమ్మా. ఈ పాటికి ఆయన పెళ్లి పెట్టల మీదకి తీసుకెళ్తుంటారు. నానమ్మా, పెళ్లితో నా కళ్ళ కట్టినట్టు కనపడుతుంది నానమ్మా. పెళ్లి మీద కూర్చుంటున్నారు నానమ్మా. తాతయ్య, టైం ఎంత అవుతోంది? 10:20 అమ్మా. ముహూర్తం దగ్గర పడుతోంది. తాతయ్య, త్వరగా తీసుకెళ్ళమని చెప్పుతోంది. త్వరగా పోనేవయ్యా, త్వరగా పోనీ. నాన్న,
వచ్చేసావమ్మా, ఊళ్ళోకి వచ్చేసాం. సీత 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 ముత్తైదుగా పైకి వెళ్ళే భాగ్యాన్ని పొందాను.